49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆడపిల్లకి ఆస్తులు హక్కు కావాలంటే అంటే తండ్రి సంపాదించుకున్న ఆస్తులను తీసుకోవచ్చా, లేదు తాత ముత్తాతలు వచ్చిన దీంట్లో కూడా వస్తుంది? మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దీంట్లో క్లారిఫికేషన్ ఎస్పెషల్లీ మన ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజలకు కావాలి. తాత ఆస్తి ఉంటుంది, తండ్రి అమ్ముకుంటాడు, మనవాళ్ళు అంటే ఆ తండ్రి పిల్లలు లేచి వచ్చి కేసేస్తారు, మాకు హక్కు వస్తుంది అంటారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్లారిఫికేషన్. ఎన్టీ రామారావు చనిపోతే లక్ష్మీపార్వతి రాసిచ్చిపోవచ్చు ఆయన స్వార్జితం అయితే, ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. సాధారణంగా పబ్లిక్ ఏం తెలుస్తుందంటే ఇంటి పక్కన నల్లా పంచాయతీల్లో ఆవిడ తిట్టిందను పోలీస్ స్టేషన్ వరకు పోతారు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాకపోతే ఏం చేయాలి? పాత సినిమాల్లో చూసేవాళ్ళు విలన్ కొడుకు ఎక్కడో కారుతో గుద్దేస్తాడు, లేకపోతే మర్డర్ చేస్తాడు. లాజికల్గా జరగవు, లీగల్గా జరగవు. సినిమా వరకు మాత్రమే. ఎందుకంటే ఎఫ్ఐఆర్ రూల్స్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ రిసీవ్ కాగానే ఇది రూల్. ఇది భార్యాభర్తల మధ్య పంచాయతీ. ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్తే అది మనసులో పెట్టుకొని మరొకసారి తనపై దాడి చేస్తాడనో అనే ఒక భావంతో వాళ్ళు పోరు. కానీ దీని సొల్యూషన్ కావాలని మాత్రం వాళ్ళు ఉంటారు. బౌన్స్ అయింది, కేసు వేయలేదు. పోలీసులు సడన్గా వచ్చి తలుపులు కొడతారు తెల్లవారుజామున, పదండి పోలీస్ స్టేషన్కి అంటారు. ఆ విధంగా వచ్చిన వాళ్ళకి సామాన్యుడు ఏం చెప్పాలి? కాగ్నిజబుల్ అఫెన్స్లో వారెంట్ అవసరం లేదు. బట్ పోలీస్ వారికి తీసుకెళ్తే కరెక్టే సార్. యూనిఫామ్ లేకుండా వచ్చి బలవంతంగా తీసుకెళ్తే అటువంటి పోలీస్ మీద సామాన్యుడు ఏమైనా చర్య తీసుకోవచ్చు. ఏ కంప్లైంట్ ఏ కేసు లేకుండా ఎవరు పడితే వారు వచ్చి తీసుకెళ్తే ఇట్ ఈస్ కిడ్నాప్. ఫస్ట్ మీకు చెప్పా పెట్టకుండా ఎత్తుకొని పోయారనుకోండి, 2 రెమెడీస్. ఫస్ట్ రెమెడీస్ క్విక్ యాక్షన్. ఆ రెండోది మనకున్న అవగాహన అంతా సినిమాలు మీడియాలే. ఏ సినిమాలో కూడా ఈ రోజు వరకు కరెక్ట్ లా చూపెట్టలేదు. వెల్కమ్ టు లాయర్ షాప్. ఇంటి పక్కన చిన్న చిన్న పంచాయతీల్లో కానీ లేదా చుట్టుపక్కల వాళ్ళు తిట్టారని పోలీస్ స్టేషన్కి పోతే పోలీసులు కేసు బుక్ చేయరు. దాంతో కొంతమంది కోర్టుకు వెళ్తారు, మరి కొంతమంది ఒక పెద్ద మనిషి దగ్గరకో ఇంకొక దగ్గరకు వెళ్ళి సెటిల్ చేసుకుంటారు. అటువంటి చిన్న చిన్న విషయాల్లో పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు పెట్టకపోతే మనం ఏం చేయాలి? అదేవిధంగా భార్య భర్తల మధ్యన పంచాయతీ, భర్త కొట్టాడని భార్య పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు నమోదవుతుంది. కానీ భార్య తరపు వాళ్ళ కానీ వేధిస్తే భర్త ఎవరికి చెప్పుకోవాలి అనే విషయంతో పాటు అదేవిధంగా నగదు చెల్లింపులు, చెక్కులు బౌన్సు, ఆడపిల్లలకి తండ్రి హక్కులు, ఆస్తి వాట ఎంత వస్తుంది, ఇటువంటి విషయాల్లో పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు నమోదు చేస్తారా చేయరా? ఒకవేళ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే మనం ఏం చేయాలి అనే అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు ఉన్నారు. అని అడిగి చిన్న చిన్న విషయాల్లో పోలీస్ స్టేషన్కి వెళ్తే పని చేయకపోతే ఏం చేయాలి, దాన్ని ఎలాగ పరిష్కరించుకోవాలి అనేది లీగల్ అడ్వైజర్గా చెప్తున్నారు మనకి. ఆయన అడిగి మరి విషయాలు తీసుకుంటారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సాధారణంగా పోలీస్ స్టేషన్కి అన్ని కేసులు తీసుకోరు, కాగజబుల్ నాన్ కాగజబుల్ ఉంటుంది. కానీ సామాన్యులకి ఆ విషయం తెలియక మమ్మల్ని తిట్టాడు, వాళ్ళు పోలీసులు పట్టించుకోవాలి, పోలీసులు వాళ్ళు కుమ్మక్కయ్యారు, ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీకు కొంతమందికి మాట్లాడేవాళ్ళు తెలుస్తుంది అది లీగల్ టెర్మినాలజీలో. అంటే ఒకవేళ నమోదు చేస్తే ఏం చేయాలి, ఎలా కోర్టు పరమతలు తీసుకోవాలి. సాధారణంగా పబ్లిక్ ఏం తెలుస్తుందంటే ఇంటి పక్కన నల్లా పంచాయతీల్లో ఆవిడ తిట్టిందను, లేదా ఇంకొక పక్క ఇంటి వాళ్ళు ఏదో చెత్త వేసుకునే విషయంలో చిన్న చిన్న గొడవలకి పోలీస్ స్టేషన్ వరకు పోతారు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాకపోతే ఏం చేయాలి, తర్వాత స్టెప్ ఏ విధంగా ఉంటుంది, కంప్లైంట్ ఏ విధంగా రాసివ్వాలి అన్నతో పాటు ఆడపిల్లకి తండ్రి ఆస్తిలో హక్కు ఉందా లేదా, తండ్రి తర్వాత వచ్చిందా లేదా తాత ముత్తాతల నుంచి ఆస్తిలో మాత్రమే ఆడబిడ్డకు ఆస్తిలో హక్కు ఉంటుందా? తర్వాత చెక్స్ కొంతమంది ఇస్తారు, ఆ చెక్స్ బౌన్స్ అయితే ఏం చేయాలి? ఫస్ట్ ఇది చెప్పండి.
అంటే ఫస్ట్ చిన్న చిన్న గొడవలు, ఇంటి పక్క వాళ్ళతో గొడవలు, మీరు అన్నట్టు నల్లా దగ్గర పంచాయతీలు, భార్యాభర్తల గొడవలు, తండ్రి కొడుకుల గొడవలు, తల్లి పిల్లల గొడవలు. లీగాలిటీలో పోయే ముందు ఒకటి ఏంటంటే స్మార్ట్ పోలీసింగ్ అని కూడా అంటారు. అంటే ప్రతి ఒక్కటి లీగల్గా చేసిన దానికంటే కూడా పోలీసులు వారి దృష్టికి వచ్చిన ఇష్యూని బట్టి డెసిషన్ తీసుకోవాలి. క్షణికావేశంతో దాంట్లో గొడవతోటి కేసులు బుక్ చేసేసి అవతల వాళ్ళని అరెస్ట్ చేసేసి ఆ గొడవని మరీ పీకి పెద్ద చేసిన దానికంటే కూడా కొంత పెద్ద మనిషి తరహాలో వివరించి కంప్లైంట్ రిసీవ్ చేసుకొని చూస్తాంలేమని అవతల వాళ్ళని పిలిపించి వాళ్ళకు కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత దాన్ని కౌన్సిలింగ్ చేసి ఇద్దరికి సలహా చెప్పి లేకపోతే దాని పెద్ద మనుషులతో కూర్చోబెట్టుకొని దాన్ని రిజాల్వ్ చేయడం ఈజ్ ప్రిఫరబుల్లీ బెస్ట్ మెథడ్. అంటే పనికిరాని పంచాయతీలు లేదా ఆ చిన్న చిన్న వాటిని పెద్దగా చేసుకున్న దానికంటే ఇది స్మార్ట్ పోలీసింగ్. ఈ వెసులుబాటు వాడుకొని అప్పుడప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారి అవసరానికి కూడా వాడుకొని సీరియస్ గొడవైనా సరే బుక్ చేయకుండా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అను లేకపోతే ఇంకోదైనా కూడా జరిగే అవకాశం ఉంటుంది. సరే, లీగాలిటీకి వచ్చే వరకు పోలీస్ కంప్లైంట్ ఏంటిదంటే ఏదైనా నేరం జరిగిన విషయం తెలవడంతో పోలీస్కి ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంటారు. అది యాక్చువల్గా కంప్లైంట్ కాదు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్. దాన్నే ఎఫ్ఐఆర్ అని అంటారు. ఎఫ్ఐఆర్ ఏంటిదంటే పోలీస్ గనక ఏదైనా నేరం జరిగింది అన్న విషయం ఫస్ట్ తెలవడం ఫస్ట్ ఇన్ఫర్మేషన్. రోడ్డు పైన గొడవ జరుగుతుంది అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్లో విక్టిమే ఇవ్వాలి, అతనికి సంబంధించిన అతని తాలూకు బంధువులు ఇవ్వాలని ఏమీ లేదు. నాలెడ్జ్ ఆఫ్ ఒక నేరం జరిగిన విషయం ఎవరికి తెలిసినా వారు పోలీస్కి రిపోర్ట్ చేస్తేనే దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్. సపోజ్ మీరు రోడ్డు మీద పోతున్నారండి, రోడ్డు మీద గొడవ జరిగింది, తలకాయ బలగొట్టి మంచి పడి కొట్టుకుంటున్నాడు, మీరు పరిగెత్తుకుంటా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పారు. మీరు ఇచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ తోటే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు, మిమ్మల్ని ఇన్ఫార్మెంట్ అంటారు. ఎఫ్ఐఆర్ రూల్స్ ఎందుకు పెట్టారంటే జనరల్గా ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇది మనకి సెక్షన్ 154 సిఆర్పిసి, తర్వాత పోలీసు మాన్యువల్, పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ వగైరాలో ఉంటుందన్నమాట. దీనిది ఏంటిదంటే ఎఫ్ఐఆర్తో పాటు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ ఒకటి ఉంటుంది, జనరల్ డైరీ, స్టేషన్ డైరీ, కేస్ డైరీలు అంటారు అన్నమాట ఉంటాయి, డే టు డే యాక్టివిటీస్. దీనికి రెండు, ఒకటి ఎఫ్ఐఆర్ బుక్ కావడం ఈజ్ క్రిమినల్ లాని మోషన్లోకి పెట్టేది ఎఫ్ఐఆర్ఏ. ఇన్ఫర్మేషన్ రావడం, ఆ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవడం, రిజిస్టర్ చేయడం తోటే కంప్లీట్గా క్రిమినల్ లా ప్రాసెస్ అంతా మొదలయ్యేది అక్కడి నుంచే. అది లేకుండా మొదలు కాదు జనరల్గా. దీంట్లో కూడా సేఫ్ గార్డ్స్ ఏంటిదంటే ఈ ఎఫ్ఐఆర్ ఇవన్నీ రూల్స్ ఎందుకు వచ్చాయంటే మనం పాత సినిమాల్లో చూసేవారు, విలన్ కొడుకు ఎక్కడో కారుతో గుద్దేస్తాడు, లేకపోతే మర్డర్ చేస్తాడు. దానికి సంబంధించిన కంప్లైంట్ చేయడానికి వస్తే అతను పోలీస్ స్టేషన్ ముందే వెళ్ళి లాకప్లో కూర్చొని ఉంటాడు. రాగానే ఇన్స్పెక్టర్ ఏంటిది ఇప్పుడు మర్డర్ చేశాడా, ఈ వ్యక్తిని మేము 3 రోజుల కింద అరెస్ట్ చేశాము, లేకపోతే రావుగోపాలరావు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్స్పెక్టర్ నా కారు 3 రోజుల క్రితం దొంగతనం జరిగిందని పాత డేట్ మీద కేసు బుక్ చేసుకుంటాడు. అవేవి లాజికల్గా జరగవు, లీగల్గా జరగవు, సినిమా వరకు మాత్రమే. ఎందుకంటే ఎఫ్ఐఆర్ రూల్స్ ఏంటిదంటే ఇన్ఫర్మేషన్ రిసీవ్ కాగానే ఆ ఇన్ఫర్మేషన్ యొక్క జిస్ట్ని, టైంని, ఇచ్చిన వ్యక్తి పర్టికులర్స్, ఈ డీటెయిల్స్ అన్ని జనరల్ డైరీలో ఎంటర్ చేయాలి. జనరల్ డైరీ అంటే సామాన్యంగా పోలీస్ స్టేషన్ జరిగే డే టు డే యాక్టివిటీస్ టైం టు టైం రికార్డ్ చేస్తూ ఉంటారు, ఎవ్రీడే క్లోజ్ చేస్తారు దాన్ని. ఇదైన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అని ఒకటి ఉంటుంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్లో కూడా దీని డీటెయిల్స్ నమోదు చేయాలి. ఆ నెంబర్ ఏంటిదంటే ఆ సీక్వెన్స్ నెంబర్ అనమాట. ఆ పలానా ఇయర్, పలానా నెల ఎన్నో ఇన్ఫర్మేషన్ వాళ్ళు రిసీవ్ చేసుకుంది. ఇది అవుతానే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటిదంటే ఈ ఎఫ్ఐఆర్ బుక్ చేయడము, రిజిస్టర్ చేయడము, దానికి ఒక నెంబర్ వేయటము, నెంబర్ వేసిన వెంటనే వితిన్ 24 అవర్స్ జిస్ట్ ఆఫ్ అ కంప్లైంట్ తోటి ఆ ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ మొత్తము వితిన్ 24 అవర్స్ కన్సర్న్ మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇది ఎందుకంటే ఈ పాత డేటు కొత్త డేట్లు లేకుండా. రెండోది పోలీసు వారు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీరు కంప్లైంట్ ఇస్తారు, మీరు కొన్ని పర్టికులర్ ఆరోపణలు చేస్తారు, పర్టికులర్ సాక్షుల పేర్లు చెప్తారు, పర్టికులర్ డీటెయిల్స్ ఇస్తారు. పోలీసు వారు ఏమైనా అవతల వారితో కుమ్ముకే వాటిని మార్చే అవకాశం లేకుండా, చేంజ్ చేసే అవకాశం లేకుండా వితిన్ 24 అవర్స్ నియరెస్ట్ అదే కన్సర్న్ మేజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళిపోవాలి. కాపీ ఆఫ్ దట్. ఇది రూల్. ఇది అయితే లీగల్గా ఏంటిదంటే చిన్న పంచాయతీలు పెద్ద పంచాయతీలు అంటున్నారు కాబట్టి సిఆర్పిసిలో అఫెన్సెస్ని డివైడ్ చేశారు. కాగ్నైజబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ అని. సాధారణంగా కాగ్నైజబుల్ అఫెన్సెస్ అంటే జనరల్గా 3 ఏళ్ళు ఆ పైన పడే శిక్షలు పడి అంటే కాస్త పెద్ద నేరాలు, తీవ్రమైన నేరాలు. నాన్ కాగ్నైజబుల్ వచ్చేసి
తక్కువ శిక్ష పడేవి చిన్న నేరాలు. నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్లో పోలీస్కి ఎఫ్ఐఆర్ కట్టే పవర్ లేదు. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, మీరు ఇచ్చిన కంప్లైంట్లో ఇంగ్రీడియంట్స్ చూస్తారు ఏం జరిగింది అని. దాంట్లో మనకి సిఆర్పిసిలో క్లాసిఫికేషన్ ఉంటుంది, టేబుల్ ఉంటుంది అనమాట, షెడ్యూల్ అని. ఈ నేరం సంబంధించింది కాగ్నైజబులా నాన్ కాగ్నైజబులా అని. కాగ్నైజబుల్ అయితేనేమో ఎఫ్ఐఆర్ కట్టాలి, నాన్ కాగ్నైజబుల్ అయితే ఎఫ్ఐఆర్ చేయడానికి వీల్లేదు పోలీస్కి. అప్పుడు పోలీస్కి 2 ఆప్షన్లు. నేరం జరిగింది తెలుసు, బట్ కాగ్నైజబుల్ అఫెన్స్ కాదు, ఎఫ్ఐఆర్ కట్టే పవర్ లేదు, కానీ దీంట్లో మాత్రం యాక్షన్ తీసుకోవాలి. నేను చెప్పాను కదా, చిన్న చిన్న పంచాయతీలు అయితేనేమో ఏదో సెటిల్ చేసి పంపిస్తారు, కానీ దీంట్లో కొద్దిగా యాక్షన్ తీసుకోవాలి అనుకున్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ కంప్లైంట్ని మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళి మేజిస్ట్రేట్ పర్మిషన్ తోటి ఎఫ్ఐఆర్ చేస్తారు, చేసి ప్రొసీడ్ కావాలి. అదొక మార్గం. రెండోది, ఇది కాగ్నైజబుల్ కాదు కాబట్టి మేము తీసుకోమని మిమ్మల్ని వెనక్కి పంపించేస్తారు. వెనక్కి పంపించినప్పుడు నాన్ కాగ్నైజబుల్ కాబట్టి మీకు 2వ ఆప్షన్, మీరే డైరెక్ట్ కోర్టుకి వెళ్ళి కోర్టులో నుంచి రిఫర్ చేయించుకోవచ్చు. మీకు కోర్టుకి వెళ్ళినప్పుడు 2 విధాలు. మీరు ఇచ్చిన కంప్లైంట్లో సాక్ష్యాలు గీక్ష్యాలు అన్నీ సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి, కేసు ప్రూవ్ అయ్యేదానిలాగా అనిపించింది అనుకోండి, కోర్టు వారు వారంతట వారే కాగ్నైజెన్స్ తీసుకొని విట్నెస్లు అందరినీ పిలిపించి విచారణ మొదలు పెడతారు. లేదా ఏదో డౌట్ ఉందనుకోండి, ప్రైమా ఫేసి కనపడుతుంది కానీ కేసు నిరూపణ ఎంత కనపడకపోతే పోలీస్ స్టేషన్కి రిఫర్ చేస్తారు. రిఫర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఇవ్వండి అని, అప్పుడు ఎఫ్ఐఆర్ కడతారు. ఇది టెక్నిక్. ఓకే సార్, కొంతమంది ఇంటి దగ్గర పంచాయతీ జరిగింది అనుకోండి, కింటోలతో అదే జరుగుతున్నప్పుడు పోలీస్ స్టేషన్కి ఏం జరిగిందో ఇస్తే మీరు అన్నట్లు కాగజబుల్ నాన్ కాగజబుల్ వస్తారు, నేరం జరిగిన 3 సంవత్సరాల లోపు అనేది. కానీ కొంతమంది అడ్వకేట్ సలహాలతోనో లేదా చుట్టుపక్కల సహాయంతోనో పోలీసులు మేనేజ్ చేసి ఉన్నది లేనట్టుగా కూడా రాస్తారు. అంటే ఆమె చేయి పట్టుకుందనో లేదన్నా కులం పేరు మీద తిట్టాడనో ఇటువంటి తప్పుడు సమాచారంతో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ కేసు బుక్ చేస్తారా, లేదా ఇందులో ఫ్యాక్ట్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ ఇష్యూ అవుతుంది? అంటే ఇది చెప్పే ముందు ఇంకొకటి, మన దీంట్లో ఏంటిదంటే జనరల్ రూల్ ఆఫ్ లా ఏంటిదంటే రిసీప్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కాగ్నైజబుల్ అఫెన్స్. ఎందుకంటే పోలీసు వారు ఇన్వెస్టిగేషన్లోనే నిజాలు తేలాల్సింది. కంప్లైంట్ తప్పుడుదా, కంప్లైంట్ కుకప్ చేశారా, లేనివి చొప్పించారా, లేకపోతే జరిగినా కూడా కొన్ని ఏమైనా మిస్ అయ్యారా అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాలి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఎఫ్ఐఆరే మొదలు పెడుతుంది ఏదైనా సరే. ఎఫ్ఐఆర్ బుక్ చేయడంతో ఆ పోలీస్ ఆఫీసర్కి పవర్స్ వస్తాయి టు ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పలేడు. కాబట్టి జనరల్ రూల్ ఏంటిదంటే సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ కూడా రిసీప్ట్ ఆఫ్ కాగ్నైజబుల్ అఫెన్స్, ఇన్ఫర్మేషన్ అబౌట్ కాగ్నైజబుల్ అఫెన్స్. పోలీస్కి నో అదర్ ఆప్షన్ బట్ టు రిజిస్టర్ అన్ ఎఫ్ఐఆర్. నేరం జరిగింది లేదు, లేకపోతే తప్పుడు కంప్లైంట్ ఇచ్చారు చేశారు అనేది ఎప్పుడు అతను ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ కమెంట్ చేసి ఇన్వెస్టిగేషన్లో ఫైండింగ్ చేయాలి. కాబట్టి కాగ్నైజబుల్ అఫెన్స్ రిసిప్ట్, అది దొంగది కావచ్చు, అబద్ధం కావచ్చు, ఏదైనా కావచ్చు. జనరల్ రూల్ కాగ్నైజబుల్ అఫెన్స్ ఇన్ఫర్మేషన్ రాగానే అతను ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే. ఎఫ్ఐఆర్ కట్టి రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే. ఆ ఫైండింగ్స్ ఏమైనా ఉంటే లేటర్ పార్ట్ క్లోజింగ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి, క్లోజర్ రిపోర్ట్. అయితే దానికి మళ్ళీ సుప్రీంకోర్టు కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చింది. జనరల్ రూల్ కాగ్నైజబుల్ అఫెన్స్ ఇన్ఫర్మేషన్ రాగానే ఎఫ్ఐఆర్ చేయాల్సిందే, ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే, నో ఆప్షన్ పోలీస్కి. బట్ సర్టెన్ సర్కమ్స్టెన్సెస్లో మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, నేను ఇంతకుముందు చెప్పాను, భార్యాభర్తలు లేదా కార్పొరేట్ డిస్ప్యూట్స్ ఉంటాయి. ఏదో నేను మెటీరియల్ పంపించాను, వాడు బిల్లు పే చేయలేదు, అట్లా వగేరా 4-5 ఎగ్జాంపుల్స్ ఇస్తూ, ఎగ్జాస్టివ్ లిస్ట్ కాదు, బట్ ఇన్ సర్టెన్ సర్కమ్స్టెన్సెస్ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఒక్కోసారి చిన్న గొడవని పెద్దగా చేసుకోవడము, ఆ కోపం కసి మీద తీవ్రమైన ఆరోపణలు చేయడం చేస్తూ ఉంటారు అన్నమాట. తర్వాత ఆ సిచ్యువేషన్లో ఎఫ్ఐఆర్లు కట్టి క్రిమినల్ లా కనుక మొదలై పోలీస్ స్టేషన్లకి అవతల వ్యక్తులను పిలిపించి కూర్చోబెట్టి చేస్తే అది ఎప్పటికీ సెటిల్ కాదు, ఇంకా పెద్దగా అవుతుంది గొడవ. ఆ కండిషన్స్లో అదే నేను చెప్పినట్టు మ్యాట్రిమోనియల్ లేదా కరప్షన్ అఫెన్సెస్, సివిల్ తగాదాలకు సంబంధించిన క్రిమినల్ అఫెన్సెస్లో పోలీస్ కెన్ డూ ప్రిలిమినరీ ఎంక్వైరీ బిఫోర్ రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్ అని ఉంటుంది అనమాట. ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా కన్ఫైన్డ్ ఎంక్వైరీ మాత్రమే చేయాలి. అంటే నేరం జరిగిందా లేదా ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ ఎఫ్ఐఆర్ తర్వాతే చేయాలి. అతను ఇచ్చిన కంప్లైంట్ని మళ్ళీ ఒకసారి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి నిజాలు కాదు, కాగ్నైజబుల్ అఫెన్స్ ఉండాలి. అంటే ఒక్కోసారి కోపం వస్తుంది, నల్లా దగ్గర గొడవ జరిగిందండి, ఆయన భార్యనే అవతల 2 ఆడవారు కొట్టుకున్నారు, మహిళలు నల్లా దగ్గర మీరు అన్నట్టు.
ఇంతకు వాడు వాళ్ళ భర్తను పిలిచింది, ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా భార్యను తిట్టడం కొట్టడం చేశాడు, ఈమె ఇలా భర్తను పిలిచింది, నా భార్యను కొడతావురా అని బీపీ లేచి చంపేస్తా నిన్ను అని చంప మీద ఒకటి చెల్లుమంటాడు. ఇతను పరిగెత్తుకుంటూ వెళ్ళి నన్ను చంపేస్తాను అని నా పైన దాడి చేశాడు కాబట్టి అటెంప్ట్ మర్డర్ చేశాడు అని చెప్పే అవకాశం ఉంటుంది. సో ప్రిలిమినరీ ఎంక్వైరీ కన్ఫైన్మెంట్ ఏంటిదంటే ఆ అలిగేషన్స్లో నిజంగానే కాగ్నిజబుల్ ఉందా లేదా అని చూసేవరకే, జరిగిందా లేదా ఫ్యాక్ట్ ఫైండింగ్ మళ్ళీ ఎఫ్ఐఆర్ తర్వాతే. అదే. సో ఫస్ట్ జనరల్ ప్రిన్సిపల్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సిందే. కొన్ని పరిస్థితులలో ఎఫ్ఐఆర్ అవసరం లేదు, ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. బట్ ఆ ప్రిలిమినరీ ఎంక్వైరీ కన్ఫైన్డ్ ఓన్లీ టు వారు చెప్పే దాంట్లో నిజంగానే కాగ్నిజబుల్ ఉందా లేదా అని చూడడం వరకే. ఉంది అంటే ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే. అచ్చా సార్, మీరు చెప్తున్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. ఆ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుంటే, చంపుతానని ఫోన్లో బెదిరించిన, లేదు క్షణికావేశంలో చంపుతానను దాడి లేదని నన్ను ఈ సంగతి చూస్తాను నీ అంతు చూస్తాను ఒక డైలాగులు పడినా అది అటెంప్ట్ మర్డర్ పెట్టాలంటూ ఎవరు సలహా ఇస్తారు, కంప్లైంట్ కూడా ఆయన మీద పెట్టుకుంటారు. కానీ పోలీసు మాత్రం ఆ వచ్చిన దెబ్బల ప్రకారం ఆ 323 324 నువ్వు చెప్తున్నట్లుగా ఎంక్వైరీలో బయటపడిన దాన్ని బట్టి వస్తుంది. అసలు 307 పెట్టాలంటే అసలు సంఘటన ఏం జరిగి ఉండాలని కోరుతున్నాను. అంటే నా ఎక్స్పీరియన్స్ చాలా కేసులు చూశాను. ఓవర్ యాక్షన్ అనుకుంటాను. కొన్ని ఇన్సిడెంట్స్లో పోలీసు వారు కూడా ఈ కొట్టింది తన్నింది దానికి కూడా 307లో పెట్టడము, అది పెట్టడం చేయడం చేస్తున్నారు. 307 మామూలుగా మీరు చెప్పినట్టు ఫోన్లో బెదిరించాను అనుకోండి, క్రిమినల్ ఇంటిమిడేషన్ 506 అవుతుంది. నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ అంటే నాన్ తీవ్రతరమైన నేరం, బెయిలబుల్, నాన్ కాగ్నైజబుల్, కోర్టు పర్మిషన్ లేదు, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయడానికి వీలు లేదు. మామూలు క్రిమినల్ ఇంటిమిడేషన్. అదే క్రిమినల్ ఇంటిమిడేషను చంపేస్తా, లేపేస్తా, నరికేస్తా టైప్ వస్తే పార్ట్ 2, అది కూడా నాన్ కాగ్నైజబుల్ అఫెన్సే, అది కూడా బెయిలబులే, అది కూడా పోలీసులకి ఎఫ్ఐఆర్ గట్టి ఇన్వెస్టిగేషన్లు చేసి అరెస్టులు చేసే రైట్ లేదు. మేజిస్ట్రేట్ పర్మిషన్ తోటి ఏది జరిగినా అరెస్ట్ వారెంట్ కూడా మేజిస్ట్రేట్ ఇస్తేనే అరెస్ట్ చేయాలి నాన్ కాగ్నైజబుల్లో. బట్ ఒక్కోసారి ఏంటంటే ఈ చిన్న జరగడానికి వారి అత్తెలితోటో లేకపోతే ఎవరైనా సలహాతోటో పోలీసు కంప్లైంట్లో కుకప్ చేస్తారు. పోలీసులు కూడా ఒక్కోసారి కుకప్ చేయనంత వారంతటి వారు అత్యుత్సాహంతో ఇవి బుక్ చేస్తూ ఉంటారు. జనరల్గా 307కి ఇప్పుడు నిజంగా మీ పైన దాడి చేసి చితగొట్టాను అనుకోండి, కర్రతోటో దేనితోటో కొట్టాను, మీకు గాయాలైనాయి అనుకోండి, సింపుల్ గాయాలు అయితేనేమో సింపుల్ హర్ట్, తీవ్రమైన గాయాలు జరిగితే గ్రీవియస్ హర్ట్ అని పర్టికులర్ సెక్షన్లు ఉంటాయి ఐపీసీలో, విచ్ ఆర్ మచ్ మోర్ సీరియస్. బట్ అటెంప్ట్ మర్డర్ కదా, అటెంప్ట్ మర్డర్కి ఏంటిదంటే మీ పైన దాడి ఎలాగ ఉండాలంటే మీరు సావు బతుకుల్లోకి వెళ్ళి చస్తా బతకాలి. హాస్పిటల్ ఇన్పేషెంట్ అంత తీవ్రంగా జరిగితే నాట్ ఎవ్రీ ఇన్పేషెంట్ విల్ బికమ్ అటెంప్ట్ మర్డర్. తీవ్రమైన గాయాలు సీరియస్ అఫెన్స్, అది కూడా 326 ఫర్ ఎగ్జాంపుల్ ఇది. సో ఇన్పేషెంట్ కావాలి, రికార్డు ఉండాలి. రెండోది ఇన్పేషెంట్ రికార్డులో కూడా ఆ ట్రీట్మెంట్ అతను చేసి చేయకపోయి ఉంటే బతికేవాడు కాదు, అది ఉంటేనే 307 ఇంగ్రీడియంట్. కాబట్టి ఇంకా పెన్ను పేపర్ మన చేతిలో ఉంది కాబట్టి కంప్లైంట్ ఇచ్చేవాడు, లేదా పోలీస్ ఆఫీసర్ రాసుకోవడం. అవి అంటే మోటివిటీ లేకపోతే క్షణికావేశాలు కొట్టుకుంటారండి. రోడ్డు మీద బండి పంచాయతీ అవుతుంది. ఆ క్షణికావేశాలు కొట్టినప్పుడు ఆయన వెళ్ళి రాయమే పడతాడు, ఆయనకి బ్లడ్ వస్తుంది, అది ఎమ్మెల్సీ కేసు కాబట్టి హాస్పిటల్ పంపిస్తారు. దానికి 307 వస్తుంది. అంటే మనకు లాలో ఇంటెన్షన్ ఇంపార్టెంట్, మెన్స్ ఫ్రీ అంటారండి. నేను మిమ్మల్ని కొట్టబోయాను, మన ఇద్దరికి ఏదో గొడవ జరిగింది, మీరు భయాన్ని తప్పించుకోవడానికి అవతల గెంతినప్పుడు అవతల పడ్డారు, గుంతలో పడ్డారు, బిల్డింగ్ లేదా ఒక బస్సు వచ్చి గుద్ది మీరు చనిపోయారు అనుకోండి, ఇట్ ఈస్ నాట్ మర్డర్. ఎందుకంటే నా ఇంటెన్షన్ వాజ్ కొట్టడం, సింపుల్ హర్ట్ వరకే. సో ఐ విల్ బి చార్జ్ సింపుల్ హర్టే, ఐ విల్ బి ట్రైడ్ ఫర్ సింపుల్ హర్ట్. మర్డర్కి నేను ఛార్జ్ కాను. అయితే నా యాక్టు చాలా ర్యాష్గా, చాలా నెగ్లిజెంట్గా ఉందనుకోండి, అప్పుడు కొంచెం కల్పబుల్ హోమిసైడ్, మర్డర్ కాదు కానీ కల్పబుల్ హోమిసైడ్కి వస్తుంది. ఓకే, అంటే అది సర్కమ్స్టెన్స్ బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు కొంతమంది ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి మధ్యన ఒక పంచాయతీ ఉంది. ఆ పంచాయతీలో ఏ అనే వ్యక్తి బికి ఫోన్ చేసి నా ఇష్యూ సెటిల్ చేయకపోతే నేను లేపేస్తాను వార్నింగ్ ఇస్తాడు. మీరు చెప్తున్న లెక్క ప్రకారం అది 506కి వస్తుంది. కానీ ఆ వార్నింగ్ ఇచ్చిన కొద్ది క్షణాల్లోనో కొద్ది రోజుల్లోనూ సి అనే వ్యక్తి ఆ బి అనే వ్యక్తి మీద దాడి చేస్తాడు, చంపాలని ఇంటెన్షన్తో చేస్తాడు. చేసినప్పుడు ఆయన తప్పించుకుంటాడు. కానీ సి మీద 307 వస్తుంది,
మీరు చెప్పిన దాంట్లో ఏ అనే వ్యక్తి బిని బెదిరిస్తాడు, బెదిరిస్తాడు. తర్వాత సి అతని పైన దాడి చేస్తాడు, బి మీద దాడి చేస్తాడు. బి మీద దాడి చేస్తాడు. దాడి చేసినప్పుడు సి మీద 307 పెడుతూ ఏ అని వ్యక్తి కూడా బెదిరించాడు కాబట్టి ఆ ఏ అనుచరుడు సి కాబట్టి అంటే ప్రైమరీగా ఎఫ్ఐఆర్ గురించి ఏం చెప్తారంటే ఎఫ్ఐఆర్ ఈజ్ నాట్ ఎన్సైక్లోపీడియా అంటారు. ఎందుకంటే సామాన్య మానవులు, సామాన్య ప్రజలు ఇష్యూ జరిగినప్పుడు పరిగెత్తుకుంటా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు డీప్ క్రిమినల్ లా నాలెడ్జ్ అది ఉంది. అందుకని ఎన్సైక్లోపీడియా కాదు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు చెప్పేటప్పుడు నాకు అనుమానం ఉంది అని వ్యక్తం చేస్తారు. సో రూల్ ఏంటిది, కాగ్నైజబుల్ అఫెన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే. కట్టిన తర్వాత కంప్లైంట్లో ఎవరెవరు వ్యక్తుల పేర్లు అయితే చెప్తారో అవన్నీ రికార్డ్ చేయాల్సిందే. పోలీసుకి వేరే చాయిస్ లేదు. చేసిన తర్వాత వారి ఇన్వెస్టిగేషన్లో నిజాలు తేల్చాలి, ఎవరి పాత్ర ఏంటిది, ఉన్నారా లేరా అని. ఒక్కోసారి అదే ఎఫ్ఐఆర్లో కొంతమంది పేర్లు రావు. మీకు ఎవరో అన్నోన్ పర్సన్ కొడతాడు రోడ్డు పైన, మీరు చెప్పినట్టు వెహికల్ ఏదో గొడవ జరుగుతుంది, లేదో 10 మంది దాడి చేసి కొడతారు, ఇద్దరిని గుర్తుపడతారు, మిగతా వాళ్ళని గుర్తుపట్టిన ఆ దెబ్బలకి ఆ గాబరాకి మర్చిపోతారు. మీరు వెళ్ళి ఏ, బి మరియు కొందరు లేకపోతే గుర్తు తెలియని వ్యక్తి అని ఇస్తారు. సో లేని వాళ్ళు యాడ్ అవ్వచ్చు ఇన్వెస్టిగేషన్లో, ఉన్నవాళ్ళు బయటకు వచ్చేయచ్చు ఇన్వెస్టిగేషన్లో. బట్ మీరు కొన్ని అంటే ఎఫ్ఐఆర్ అంటే కామన్ పబ్లిక్కి తెలవాల్సింది, ప్రజలకంటే తెలవాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎఫ్ఐఆర్ ఇచ్చేటప్పుడు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గాబరా పడకుండా ఆర్ ప్యానిక్ కాకుండా, అంటే ఉన్నది ఉన్నట్లు ఇమ్మంటారు. న్యాయబద్ధమైనది అయితే జరిగినప్పుడు క్లియర్గా జరిగిన సంఘటనలు, సాక్షులు ఎవరైనా ఉంటే సాక్షులు అందరి పేర్లు గుర్తుపెట్టుకోండి, ప్లేస్ ఆఫ్ అఫెన్స్, టైమ్ ఆఫ్ అఫెన్స్, ఇవి కంపల్సరీగా ఉంటే మంచి ఎఫ్ఐఆర్తో పోలీసు కూడా ఇన్వెస్టిగేషన్ ఈజీ అవుతుంది. సార్ 307లో కొంతమంది కట్లతోనో తుపాకులతోనో కొడితేనే కాల్స్తేనే 307, కొంతమంది చేతులతో కొట్టి దానికి కూడా 307 పెట్టమంటుంటారు. అంటే మీకు 307 కానీ 302 మర్డర్ కానీ తుపాకీతో కాలుస్తేనో కత్తితో నరికితేనో అని ఉండదండి. ఏదన్నా యాక్ట్ అంటే ఒక పని చేయడం ద్వారా, తెలిసి చేయడం ద్వారా ఒక వ్యక్తి మరణానికి కారణమవుతాయి అని ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు పాత సినిమాల్లో విలన్కి హీరోలు దొరకగానే వెంటనే చంపడు, వాడిని ఏదో రకరకాల విన్యాసాలు చేపించి తాడుతో ఇటు కట్టి తాడుతో అటు కట్టి కింది నుంచి ఇసుక పెట్టి ఇసుక బస్తాకి రంధ్రం చేసి ఇసుక కారుతుందని ఈ లోపల హీరోయిన్తో డ్యాన్స్ చేపిస్తే ఇవన్నీ చేస్తారు. మరి దాంట్లో గాయాలు ఉండవు, పొడిగించింది ఉండదు, కొట్టింది ఉండదు. అందుకని లా ఏం చెప్తుందంటే నోయింగ్లీ అంటే ఇంటెన్షన్ ఇంపార్టెంట్. ఎనీ యాక్ట్ సో ఏదైనా చేష్ట చేయడంతో అతని మరణానికి కారణం, దానికి తెలవాలి, ఈ చేష్ట వల్ల మరణం అవకాశం ఉంటుంది అని. తర్వాత ఇటీవల కాలంలో కోర్టు ఏదో మద్రాస్ కోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ఒక మనిషిని ఇద్దరి మధ్యన ఒక చిన్న ఘర్షణ జరుగుతున్నప్పుడు అతను మోకాలతో కానీ చేతులతో కానీ అతను వృషణాల మీద కొడితే అది 307 కింద రాదు అన్నది. నేను అనేదండి వృషణాల మీద కొట్టారు, తల మీద కొట్టారు అని ఎక్కడ ఉండదు లాలో. నేను చెప్పేది అదే. లా జనరల్గా చాలా బ్రాడ్గా రాస్తారు, కన్ఫైన్ చేయరు. సపోజ్ ఒక 10 ఎగ్జాంపుల్ ఇండియన్ పీనల్ కోడ్లో కత్తితో పొడిచినా, కర్రతో కొట్టినా, కాలుతో తన్నా అని ఇచ్చుకుంటా పోతే నేరం చేసేవాడు కొత్త పద్ధతి వెతుక్కుంటాడు. నేను చెప్పినట్టు అదే పాత సినిమాలో ఏదో తాడు కట్టి డ్రమ్ మీద నించోబెట్టి కింద మొసళ్ళని పెట్టి, మీకు గుర్తుంటుంది పాత సినిమాలో, నీళ్లుండి పైన ఏదో కవర్ ఉండి దానిపైన హీరోని పెట్టి అది తెరుచుకొని మొసళ్ళ పడి. కాబట్టి లా రాసేవారు తెలివిగా ఏం చేస్తారంటే పలానా యాక్ట్ అని చెప్పారు, ఎనీ యాక్ట్ అంటారు అన్నమాట. సో మీరు వృషణాల మీద కొట్టడంతో దాంతో ఫస్ట్ ఇంటెన్షన్, ఆ వృషణాల మీద కొట్టడం తీవ్రంగా తగ్గితే అతను చనిపోయే అవకాశం ఉందని తెలిసి కొట్టడము, ఆ కొట్టిన దానికి కాన్సిక్వెన్స్ అతను తీవ్రంగా గాయపడి చావు బతుకుల్లోకి పోతే ఇట్ ఈస్ అటెంప్ట్ మర్డర్. అచ్చా, కానీ ఇంటెన్షన్ నియర్లీ అంటే హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిన గొడవ దాంట్లో తన్నడము కొట్టడము విల్ నాట్ లీడ్ టు అటెంప్ట్ మర్డర్ కానీ అనేది దాని ఉద్దేశం. ఓకే, ఇంకొక విషయం అండి, భార్యాభర్తల మధ్య పంచాయతీ. భర్తకు ఇప్పటికైనా మారుతాడండి. చాలామంది భార్యలు చాలా ఓపికగా ఉంటారు. ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్తే అది మనసులో పెట్టుకొని మరొకసారి తనపై దాడి చేస్తాడనో అనే ఒక భావంతో వాళ్ళు పోరు. కానీ దీనికి సొల్యూషన్ కావాలని మాత్రం వాళ్ళలో ఉంటుంది. అది ఎందుకంటే రోజు పెట్టే టార్చర్ అనేది, కొట్టడం ఒక రకంగా మానసికంగా ఒక టార్చర్ ఉంటుంది. ఇటువంటి టార్చర్కి డైలీ 100 చేయండి, లేదా మేము వచ్చి కౌన్సిలింగ్ ఇస్తాను వాళ్ళు చెప్తారు పోలీస్. అది కూడా లేకుండా మా పేరు బయటికి రాకుండా మా భర్తని మార్చండి అంటూ కొంతమంది మహిళలు అంటుంటారు. వాళ్ళకి వేరే సొల్యూషన్ ఉందా? అంటే ఇదే పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ఈ కేసులోకి ఇప్పుడు రూల్ ఏంటంటే మహిళ వెళ్ళి కేసు పెట్టగానే బుక్ చేసి అరెస్ట్ చేసి లేవండి.
చేయగానే ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ ప్రయత్నిస్తున్నారు. మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఏది స్త్రీ తన పేరు బయట రాకూడదు, పరువు పోకూడదు, అది అంటే సెక్యూర్గా సేఫ్గానే చేస్తారు. అంటే ఫ్రమ్ మహిళలది ఏదైనా సరే, అవును, మొలెస్టేషన్ నుంచి రేప్ నుంచి ఏదైనా సరే ఉంది. మహిళా పోలీస్ స్టేషన్ ఉంది. మహిళ అంటే యాజ్ అ మహిళ ఆమెకు తెలవాలి భర్త మారడా ఏం జరుగుతుంది అనేది మనం స్పెసిఫిక్గా చెప్పలేము దాన్ని ఆ సిచ్యువేషన్ని బట్టి. బట్ ఆమె కనుక లేదు ఏదో ఒకటి దీనిపైన చేయాలంటే ముందు ఇదే తల్లిదండ్రులు, పెద్ద మనుషులు, తెలిసిన వారితో ప్రయత్నము. లేదా పోలీస్ స్టేషన్కి వెళ్తే మహిళా పోలీస్ అంటే మనకి ఇప్పుడు ప్రొసీజర్ ఏంటిదంటే ఇదే క్షణికావేశంలో పెట్టడము, ఆ సంసారం చెడిపోవటం, అరెస్టులు ఇవన్నీ అయితే అని ఫస్ట్ మీరు వెళ్ళిన తర్వాత మహిళా పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత పిలుస్తారు భర్త తాలూకు వాళ్ళని, కౌన్సిలింగ్కి ప్రయత్నిస్తారు. మ్యాక్సిమం ఎంత ప్రయత్నించా తెగట్లేదు అంటే అప్పుడు ఇన్వెస్టిగేషను, నేరం తేలితే ఛార్జ్ షీటు అవి ఉంటుంది. రెండోది ఎఫ్ఐఆర్ బుక్ అయినా కౌన్సిలింగ్ ఫెయిల్ అయ్యి అరెస్టులు, ఆటోమేటిక్ అరెస్టులు లేవు. ఎస్పెషల్లీ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్లలో జనరల్గా అరెస్టులు లేవు. బట్ సర్టెన్ సర్కల్లో అరెస్ట్ అంటే అతను చావగొడుతున్నాడు, ఇమీడియట్ థ్రెట్ ఉంది, ఇమీడియట్ డేంజర్ ఉంటే మాత్రం అరెస్టు, లేకపోతే అరెస్టులు కూడా లేవు. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోవాల్సిందే. కానీ కొంతమంది మహిళలు పోలీస్ స్టేషన్కి వెళ్తే పరువు పోతుందని తిరిగి మరొకసారి తంతాడని భయపడుతున్నారు. అంటే అది అంటే ఇప్పుడు మనమేమి మధ్య యుగాలు రాతి యుగాల్లో లేము. ఆ మహిళ తను అసెస్ చేసుకోవాలి సిచ్యువేషన్ ఏంటిది అనేది, బయటికి రావాల్సిందే, చేయాల్సిందే. పోలీస్ స్టేషను అది లేకపోతే విడాకులు ఎక్కడైనా వేసుకోవచ్చు. లేదని మీరు అన్నట్లుగా పెద్దలు పంచాయతీలు అదే స్టెప్ వైజ్ పెద్దలతో కాకపోతే పోలీసు విడాకు. ఓకే సార్. అంటే భార్యలుకి మాత్రం అంత ప్రొటెక్ట్ ఉంది. భర్తల నుంచి కానీ అత్తమామల నుంచి కానీ ఎటువంటి ఇష్యూస్ వచ్చినా ఆమెకి డైల్ 100 చేయొచ్చు, లేదా మహిళా కోర్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అవ్వచ్చు. కొంతమంది భార్య బాధితుల సంఘాలు కూడా ఉన్నాయి. భార్యల ద్వారా వేధింపబడిన భర్తలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు కాకుండా వాళ్ళ అత్తామామలు కూడా భర్తల్ని వేధిస్తున్నారు అంటారు. వాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ జనరల్గా మన క్రిమినల్లో జెండర్ న్యూట్రల్ అండి. ఎక్సెప్ట్ ఆడవారి అఫెన్సెస్కి వస్తే తప్పిస్తే జెండర్ మహిళల అంటే భార్యలకి ఫేవర్లో ఉన్న ఇవి 498A. అది ఎందుకంటే వరకట్నము భర్తే తీసుకుంటాడు, భార్యని ఇస్తుంది. సో ఆ హెరాస్మెంట్ ఏదైనా ఉంటే భర్తే భార్యని చేస్తాడు. రెండోది తరతరాలుగా నాదిగా మనకున్న దీంట్లో స్త్రీ కొంచెం వీకర్ సెక్స్. రెండోది పెళ్ళి చేసుకొని ఆ రోజుల్లో మహిళ అత్తగారింటికి వెళ్ళేది, అది ఏ ఊరో ఎక్కడో ఆ రోజుల్లో కమ్యూనికేషన్. సో అప్పుడు ఇవాళ అయిన చట్టాలు. సో భార్య భర్తని వరకట్నం అడిగి హెరాస్ చేసేది లేదు. సో వరకట్నంలో హెరాస్మెంట్ అయితేనే ఫీమేల్ ఓరియంటెడ్ ప్రొవిజన్ అది. ఇంకా అది తీసేసి హెరాస్ చేయడం, కొట్టడం, తనడం భార్య చేసినా, భార్య తాలూకు ఎవరు చేసినా రెగ్యులర్ ఇండియన్ పీనల్ కోడ్ ఉన్నాయి కదండి. కొట్టినా, బెదిరించినా, ఇప్పుడు నేను చెప్పాను క్రిమినల్ ఇంటిమిడేషను, కొడితే సింపుల్ హట్టు, తీవ్రంగా కొడితే గ్రీవియస్ హట్టు. అంటే వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వచ్చు కూడా, నా భార్య నన్ను వేధిస్తుంది అంటే. నేను అనేది 498A తర్వాత 354, 354 ABCD రేప్ అఫెన్స్లు ఇవి మాత్రమే ఉమెన్ ఓరియంటెడ్ ప్రొవిజన్లు. మిగతాదంతా జెండర్ న్యూట్రల్. అది కూడా ఎందుకు అంటే నేను చెప్పాను వరకట్నము మన ఆచారంలో భర్తే భార్యను అడగటం, హెరాస్ చేయడం ఉంటుంది తప్పిస్తే భార్య భర్తని వరకట్నం అడిగేది ఉండదు. లేదా మీరు అన్నట్టు భార్య నాకు డబ్బులు ఇస్తావా లేదా, ఆస్తి ఇస్తావా లేదా అని హెరాస్మెంట్ చేయొచ్చు. వరకట్నం పాట పక్కన తీసేస్తే ఇవ్వకపోతే కొట్టొచ్చు, తన్నొచ్చు, తన అన్నదమ్ములు పిలిపించి, వారెవరో మంచి మెరకల్ లాంటి యోధులు ఉంటారు, పిలిపించి కొడితే రెగ్యులర్ పీనల్ కోడ్లో ఉన్న బెదిరించిన సెక్షను, గ్రీవియస్ అట్టు, సింపుల్ అట్టు, అసాల్ట్, క్రిమినల్ ఫోర్స్ ఇన్ని ఉన్నాయి. కరెక్టే మీరు చెప్పినట్టుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నా భార్యను వేధిస్తుంది, నా బామ్మర్దన కొడుతున్నాడు కంప్లైంట్ ఇస్తే రెగ్యులర్ యాక్ట్లోనే తీసుకుంటారు అంటారు. కానీ కొంతమంది పోలీసులు భార్య పోలీస్ స్టేషన్ తన్నింది నీకు అని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తావా, నీకు సిగ్గు లేదా అని అవమానిస్తారని కొంతమంది అంటుంటారు. ఇక సమాజం నాకు అవమానం జరుగుతుంది, నేను చెప్పుకున్న మొగతనానికి ప్రశ్న అనేది అతని డిస్క్రిప్షన్కి వదిలేసేది. అది లా ఏంటిదంటే ఈ కెన్ గో అండ్ ఫైల్. బట్ చేస్తే పోలీసులు చేసే ప్రొసీజర్ ఇదేనండి. మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్లో టకాలను ఎగురుకుంటే ఎఫ్ఐఆర్లు పెట్టి ఇప్పుడు ఇతను భర్త పెట్టాడు కదా అని భార్యని బామ్మర్లను అరెస్టులు చేసి అవి ఉండవు. మ్యాట్రిమోనియల్ అంటే దాని నిజాలు ఒకసారి చూసి ఏదైనా అవకాశం ఉందా దీన్ని పరిష్కరించి దీన్ని స్మూత్గా చేసుకొని చూస్తారు. ఓకే సార్. 498 ఒకప్పుడు అమ్మాయి భర్తతో ఎక్కడుందో ఆ ప్రాంతంలోనే పెట్టాలా,
లేదా అక్కడ పెట్టి అందులో కేసులో ఆయన అరెస్ట్ చేసి లేదంటే ఇంకో చేసిన తర్వాత ఇంకా ఆయన వేధించాలని ఆమె సొంత ఊరు వెళ్ళి అక్కడి నుంచి కూడా మన 498 పెట్టచ్చు. 498కి జ్యూరిడిక్షన్ ఉమెన్ ఓరియంటెడ్, ఉమెన్ సపోర్టివ్ ఉంటుందండి. 0 ఎఫ్ఐఆర్ ఎక్కడ పెట్టుకో. 0 కాదు, యాక్చువల్ ఎఫ్ఐఆర్ జరుగుతుంది, అక్కడి నుంచే జరుగుతుంది. అంటే జనరల్గా క్రిమినల్ లాలో ఫర్గెట్ మీరు ఉమెన్ ఓరియంటేషన్ తీసేయండి. జ్యూరిడిక్షన్ అస్యూమ్ చేయడానికి కొన్ని పర్టికులర్ సిఆర్పిసిలో ప్రొవిజన్స్ ఉంటాయి. అదేంటంటే నేరం జరిగిన ప్రాంతము అని ఉంటుంది. సో సిరీస్ ఆఫ్ నేరాలు జరుగుతూ ఉంటాయి అనుకోండి. సపోజ్ మీరు ఇక్కడి నుంచి విజయవాడకి వెళ్ళడానికి రాత్రి బస్ ఎక్కారు, రోడ్ తాగొచ్చాడు, గౌలిగూడ బస్ స్టాండ్లో కొట్టాడు మిమ్మల్ని, పక్కా జరిగే అని పోనీలే అని వెనక్కి పోయి కూర్చున్నారు. దిల్సుకున్నారు బస్ డిపో దగ్గర ఆపారు బస్సు. మీరు ఏదో కాసేపు కింద దిగి పైకి వచ్చే వరకు మళ్ళీ కొట్టాడు. అట్లా మిమ్మల్ని సూర్యాపేటలో నకరేకల్లో కొట్టుకుంటూ పోయారు విజయవాడ. నో, అమాంగ్ ఆల్ దీస్ మీకు ఎక్కడైనా సరే జ్యూరిడిక్షన్ అజ్యూమ్ చేసి మిగతా దగ్గర జరిగిన నేరాలన్నిటికీ ఈ పోలీస్కి పవర్ వస్తుంది టు ఇన్వెస్టిగేట్. కనెక్టెడ్ అఫెన్సులు, సిరీస్ ఆఫ్ అఫెన్సులు ఉన్నాయనుకోండి, దానికి ఏదైనా ప్రాక్సిమిటీ ఉంటే ఈ మొత్తం జరిగిన అంటే ఇప్పుడు మనకి ఈ సిరీస్లో ఏంటంటే జ్యూరిడిక్షన్ ఉన్న ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే పవర్ వస్తుంది అక్కడిది. ఇది జరుగుతున్నప్పుడు ఈ కనెక్టెడ్ అఫెన్స్లన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తే పవర్ వస్తుంది. ఇప్పుడు మీరు వరకట్నం వేధింపులు అనుకోండి, అది ఎక్కడి నుంచో మొదలవుతుంది. మొదటిసారి పెళ్లి చూపులకు వస్తారు, కాగానే పెద్ద మనుషులు కూర్చుంటారు, కట్నం గురించి చర్చలు అక్కడి నుంచి మొదలవుతాయి. సాధారణంగా మహిళల ఇంట్లోనే, వారి ఊరిలోనే ఎక్కడనో. అక్కడి నుంచి మొదలైన తర్వాత రిపీటెడ్గా వీరు వారింటి వాళ్ళ ఊరికి వెళ్ళడం, వాళ్ళు వీరి ఊరికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఎన్నో సిరీస్ ఉంటాయి అన్నమాట. ఉన్నప్పుడు దాంట్లో ఏదో ఒకటి, సపోజ్ ఈవిడ హెరాస్మెంట్ భరించలేక పుట్టింటికి వెళ్ళిపోయింది, లేదా తెస్తానులేండి అని పుట్టింటికి వెళ్ళింది, మా నాన్నని అడిగాని. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ సినిమా కష్టాలు, నాన్న పెన్షన్ రాలేదని, ప్రావిడెంట్ ఫండ్ రాలేదని, తమ్ముడు చదువుందని, లేట్ అవుతుంటే భర్త ఫోన్ చేస్తాడు, ఏమేవ్ ఇన్ని రోజులేంది పోయి ఇంకా తేవా కట్నం అంటాడు. ఫోన్ ఇక్కడ రిసీవ్ చేసుకుంటుంది తను. ఎందుకు మీ క్లాసిక్ ఎగ్జాంపుల్ రామ్ గోపాలవరం కేసు పెడతారు, లేకపోతే ఖుష్బూ కేసు. ఆయన టీవీలో ఏదో ఇంటర్వ్యూలో స్టేట్మెంట్ ఇస్తాడు, అతను మీ స్టూడియోలో ఇస్తాడు బంజారాహిల్స్లో. అతని పైన కరీంనగర్, ఆదిలాబాద్, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, భీమవరం, భీమడు అంతరం. ఎందుకంటే టీవీలో మేము అక్కడ చూసాము, మా మనోభావాలు అక్కడ దెబ్బతిన్నాయి, మాకు అక్కడ అవమానం జరిగింది అని. అంటే ఇప్పుడు భార్యాభర్తలు ఒక దగ్గర ఉండి భర్త మీద 498 పెట్టింది, కానీ పెడితే అక్కడ తనకు సెక్యూరిటీ ఉండదు, మళ్ళీ పోలీసులు వస్తారు, భర్తను తీసుకెళ్తారు, కొడతారని ఆ అమ్మాయి కన్నవారింటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి కూడా పెట్టుకోవచ్చు. నేనేది ఫస్ట్ ఏదో ఒక ఇన్సిడెంట్ కన్నవారి జ్యూరిడిక్షన్లో జరిగిందనేది ఉంటుంది, లేదా ఇక్కడ పెట్టారనుకుందాం, ఎక్కడ కాపురం చేస్తారు, కాపురం చేసిన దగ్గర పెట్టారనుకుందాం, ట్రాన్స్ఫర్ ఓపీ అని ఉంటుంది అనమాట. వారు ఆ జిల్లా సెషన్ జడ్జిలో కానీ, డిపెండింగ్ జిల్లాలో ట్రాన్స్ఫర్ అయితే సెషన్ జడ్జి, జిల్లా జడ్జి, ఇంటర్ జిల్లా టు జిల్లా అయితేనేమో హైకోర్టు, రాష్ట్రం నుంచి రాష్ట్రం అయితేనేమో సుప్రీంకోర్టు, డైరెక్ట్ జ్యూరిడిక్షన్ ఉంటుంది. వారు వెళ్ళి ట్రాన్స్ఫర్ పిటిషన్ ఒకటి వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ, మన మహబూబ్నగర్, పుట్టిల్లు మహబూబ్నగర్, అత్తగారిల్లు నల్గొండ. సంఘటనలన్నీ నల్గొండలో జరిగినాయి. నేను అంటూ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్లో ఏది మహబూబ్నగర్లో జరగలేదు. ఆవిడ ఇక్కడ పెట్టేసింది కంప్లైంట్, వెళ్ళిపోయింది. తరచూ ఇక్కడికి రావాలి విచారణకి, కోర్టు కూడా ఇక్కడే ఉంటుంది, నల్గొండ కోర్టు. భయపడుతుంది అనుకోండి, తను వెళ్ళి హైకోర్టులో ట్రాన్స్ఫర్ పిటిషన్ ఇస్తుంది. నాకు ఈ థ్రెట్ ఉంది, ఈ భయం ఉంది, కాబట్టి దయచేసి కేసుని నల్గొండ పోలీస్ స్టేషన్ నుంచి మహబూబ్నగర్ పోలీస్ స్టేషన్, లేదా నల్గొండ కోర్టు నుంచి మహబూబ్నగర్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది మహిళకే కాదు, ప్రతి సామాన్యుడికి ఆ హక్కు ఉంది. సపోజ్ మీరు వస్తున్నారు, తిరుపతి వెళ్ళి వస్తున్నారు, కర్నూలులో గొడవ జరిగింది అనుకోకుండా, మీ బండి ఎవరికో తగిలింది, ఎవరి బండో మీకు తెలియదు. అతను చాలా ప్రముఖ ఫ్యాక్షనిస్టు, మీకు ఆ విషయం తెలియదు, ఒక్కడు సినిమాలాగా అనుకోండి. గొడవ పడి వచ్చారు, కేసేమో అక్కడ మీరు పెట్టిన కేసే అక్కడ పెట్టారు. తర్వాత మీకు తెలిసింది అతను చాలా పెద్ద ఫ్యాక్షనిస్టు కర్నూలు అని. పోలీసులు విచారణకు పిలుస్తున్నారు, లేదా కోర్టు విచారణకు మీరు అటెండ్ కావాలి సాక్ష్యం చెప్పడానికి. మీకు థ్రెట్ ఉంది, భయం, అక్కడ పోతే చంపేస్తారని. మీరు ఇమీడియట్గా ఇప్పుడు స్టేట్ కాబట్టి సుప్రీంకోర్టులో వేసుకుంటాం, మాకు అక్కడ థ్రెట్ ఉంది. అండ్ ఈ రైట్ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తికే కాదండి, అక్యూజ్కి కూడా రైట్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఫ్యాక్షనిస్ట్ మీ పైన దొంగ కేసు పెడతారు మిమ్మల్ని అక్కడ పిలిపించుకోవడానికి, మీరు ముద్దాయి ఆ కేసులో. అతని ఉద్దేశం పోలీసు విచారణ కాదు, అంటే రెండు, ఆ పోలీసు అతను మేనేజ్ చేసుకోవచ్చు కాబట్టి మిమ్మల్ని చేత కొట్టించవచ్చు, ఇరికించవచ్చు కేసులో. లేదా మీరు ఆ విచారణ కోర్టుకు కానీ పోలీస్ స్టేషన్కి ఉంటే దారి కాచి మిమ్మల్ని చంపవచ్చు. మీరు ఇమీడియట్గా హైకోర్టుకు కానీ సుపీరియర్ కోర్టుకు వెళ్ళి
సాటిస్ఫై చేసి ఈ కండిషన్స్ ఉన్నాయంటే కోర్టు ట్రాన్స్ఫర్ చేస్తుంది. అచ్చా సార్, సాధారణంగా భార్యాభర్తల మధ్య పంచాయతీ కేవలం కట్నం అనే విషయం కాకుండా ఇంక వేరే వేరే కారణాలు కనిపిస్తుంటాయి. ఆయనకి చెడు తిరుగులనో లేదంటే ఆయన యాటిట్యూడ్ ఏమి నచ్చపోవడం, ఈమె యాటిట్యూడ్ ఆమెకు నచ్చపోవడం మీద విభేదాలు వస్తాయి. కానీ అల్టిమేట్గా పోలీసు 498 బుక్ చేస్తుంటారు. కానీ వరకట్నం అడిగాడని కానీ వరకట్నం తీసుకున్నాడని కానీ ఇవేవి కూడా ప్రూవ్ కాదు. అది కాకుండా వరకట్నం అనే పదం లేకుండా భర్త మీద భార్య కేసు పెట్టచ్చా? 498 పెట్టాలంటే కంపల్సరీగా డిమాండ్ ఫర్ డౌరీ ఉండాలి. అది కాకుండా నేను చెప్పింది జనరల్ క్రిమినల్ లాలో ఉన్న హెరాస్మెంటు, మొలెస్టేషను, కొట్టడము, బెదిరించడము, తన్నడం, సింపుల్ ఇంజరీ, గ్రీవియస్ ఇంజరీ, క్రిమినల్ ఫోర్స్ అసాల్ట్ అని ఉంటాయండి. అవి ఏంటంటే కొద్దిగా సపోజ్ అదే మీ పైన చేయెత్తాను, చంపుతాను, కొడతాను, తంతాను అనడం క్రిమినల్ ఇంటిమిడేషన్ అయింది. బట్ ఆ ఇంటిమిడేషన్ బెదిరిస్తూ ఏదన్నా యాక్ట్ చేయెత్తాను, పైకి వచ్చాను చేస్తే మీరు భయపడి వెనక్కి జరిగారు, పక్కకు జరిగారు, వంగారు, లేస్తే క్రిమినల్ ఫోర్స్ అసాల్ట్ సెక్షన్లో అప్లికబుల్ అయితే. సో జనరల్ ప్రొవిజన్స్ ఉన్నవి ఏవైనా సరే అట్రాక్ట్. వరకట్నం అని పదం లేకపోయినా అతను మానసికంగా లేకపోతే ఇండియన్ పీనల్ కోడ్లో డెఫినేషన్ ఆఫ్ నేరం ఏ పని చేస్తే ఏ నేరము దాని శిక్ష ఏంటిదని ఉంటుంది. దాంట్లో కవర్ ఏదైనా సరే ఇట్ ఈస్ అప్లికబుల్ జెండర్ న్యూట్రల్గా ఫర్ కొంతమంది భర్తలు భార్యని శారీరకంగా కాకుండా మానసికంగా వేధించే భర్తలు కూడా ఉన్నారు. ఫస్ట్ దీన్ని మొదలుపెట్టే ముందు మిమ్మల్ని నేను ప్రశ్న అడుగుతాను టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. నేరము, క్రైమ్ అంటే ఏంటి చెప్పండి. నేరం ఎందుకంటే మనం పోలీస్ స్టేషన్ నేరం జరిగితేనే పోలీస్ వచ్చేది, లేకపోతే పోలీస్ సంబంధం లేదు. కాబట్టి నేరము అంటే ఏంటిది, క్రైమ్ అంటే ఏంటిది? నేరం అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ అవతల వ్యక్తిని దాడి చేసినా, కించపరిచినా అని కూడా నేరం కింద వస్తాయి కదా. మీరు నాకు అప్పు ఇవ్వాలి, అప్పు ఇవ్వట్లేదు, నేను మానసికంగా బాధపడ్డాను, నేరం అవుతుందా? నేను మానసికంగా బాధపడ్డాను, అవును, మిమ్మల్ని భోజనానికి పిలిచానండి రాత్రికి, మీరు వస్తున్నారని ఎక్సైట్ అయ్యి రకరకాల వంటకాలు అవి కష్టపడి నా భార్య తిడుతున్నా సరే చేయించాను, మీరు ఏదో పని ఉండి రాలేదు, నేను మానసికంగా చాలా బాధపడ్డాను, నేరమా? మానసికంగా బాధపడడం అనేది రెండు రకాలు ఉంటాయి కదా. డబ్బులు ఇచ్చి ఊగిపోయి తప్పు తీసుకోవడం, చెల్లించిపోతే అది మానసికంగా నేరం. మీ ఇంటికి వస్తాను అన్ఎక్స్పెక్టెడ్గా నాకేదో రీజన్ రాలేదు, ఇది కూడా మానసిక క్షోభ కదండి. మనం ఊహించే అన్ని. మీరు నా ₹1,00,000 అప్పెట్టుకొని బాధపడేవాని కాదండి, నా భార్యతో బలవంతంగా వంటలు చేయించాను, జీవితాంతం తిడుతుంది ఆవిడ నన్ను, అది శోభ మీరు. కాబట్టి తర్వాత శారీరకంగా అన్నారు, నేను పోయి మీరు రాలేదన్న బాధన మనోవేదన నా తల నేను పటాపటా గూడ కొట్టుకుంటాను, శారీరక క్షోభ కూడా ఉంది. కుదురుతుందా అండి? కుదరదు. లేదా ఇప్పుడు పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారు, శారీరకంగా దెబ్బలు పడ్డాయి కదా, పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేస్తారా? పోలీసులు చేయరు కదా, అక్కడ సిచ్యువేషన్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ విషయంలో వస్తుంది. కాబట్టి అందరు పబ్లిక్కి తెలవాల్సింది ఏంటంటే ఎనీ రాజ్యం, స్టేటు, దేశము, పాలిటీ, గవర్నమెంట్లు ఉన్న దగ్గర నేరం అంటే నేను అనుకున్నది నేరం, మీరు అనుకున్నది నేరం. ఎందుకంటే ఒక్కొక్కరికి హెచ్చు తగ్గులు ఉంటాయి. నన్ను ఎవడైనా కొట్టినా నేను పట్టించుకోకుండా పోతా, మిమ్మల్ని ఇలా చూస్తేనే మీరు చాలా బాధపడతారు, సెన్సిటివ్. లేకపోతే నేను అనుకున్నది నేరం, వాడిని చంపేనంత కోపం వచ్చింది, అరే మర్డర్ చేసినా క్షమించవచ్చురా, అప్పు ఇచ్చేవాడిని మాత్రం ఎగ్గొట్టేవాడిని క్షమించకూడదురా. కాబట్టి ఎవరి వర్షన్లు వాళ్ళకి, ఎవరి ఆనందాలు వాళ్ళకి, ఎవరి కోణంలో వాడుకుంటుంది ఉంటుంది. కాబట్టి నేరంని అట్లా చూడడానికి మీరు వీల్లేదు. నేరం, క్రైమ్ అంటే డెఫినేషన్ వాట్ ద స్టేట్ సేస్ ఈజ్ ఎ క్రైమ్ ఈజ్ ఎ క్రైమ్. స్టేట్ అంటే ఏం లేదు, లా ఇది ఫలానా నేరం అంటే అది నేరం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెరికాలో 2 హిందువులు, మీ తాతలు డాక్టర్లు అప్పుడెప్పుడు వెళ్ళి సెటిల్ అయ్యారు, మీరు 3వ జనరేషన్ ఉన్నారు, మీకు పెళ్లి సంబంధం హిందూ సాంప్రదాయం ప్రకారమే చేశారు, పెన్సిల్వేనియా వెంకటేశ్వర స్వామి గుడిలో పెళ్లి చేశారు. పెళ్లి చేయకముందు మన ఆచారం ప్రకారం మీరు కట్నం అడిగారు, వారు కట్నం ఇచ్చారు. ఇప్పుడు అమ్మాయికి మీకు గొడవ జరుగుతుంటే పరిగెత్తుకుంటూ పోయి వరకట్న వేధింపు కేసు పెట్టొచ్చా? పెట్టలేదు. ఎందుకు? అమెరికన్ పీనల్ కోడ్లో అది లేదు. కానీ ఇక్కడ అందుకే లాలో, క్రిమినల్ చట్టంలో, ఇండియన్ పీనల్ కోడ్ అనుకోండి, లేకపోతే మైనర్ యాక్ట్లు ఎన్నో ఉంటాయి, వాటిలలో డిఫైన్ చేసిన చేష్ట చేస్తేనే నేరం, అది నేరం. అది లేకపోతే నేరం కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ పార్లమెంట్గా చట్టాలు చేసేది ఇండియన్ పీనల్ కోడ్ని, అసెంబ్లీలే కదా. ఫ్యూచర్లో పార్లమెంట్లో అందరూ దొంగలు తయారయ్యారు, వారందరూ కూర్చొని చర్చించుకున్నారు, ఏమై మనందరం దొంగతనాలు చేస్తేనే కదా మనం ఇక్కడ దాకా వచ్చింది, పాపం ఆ దొంగతనాన్ని నేరం చేసి మన దొంగలు ఎందుకు జైల్లో పెట్టిస్తారని ఆ 379, 380 సెక్షన్ ఉంటుంది దొంగతనం, దాన్ని రిపీల్ చేసేస్తారు అనుకోండి. దొంగతనం చేసిన తర్వాత నేరమా? కాదు.
సో కరెక్టే అండి. చట్టంలో ఉంటేనే నేరం. కరెక్ట్. చట్టం లేదు. సో మానసిక క్షోభలు, శారీరక క్షోభలు, ఏముండవు. భరించలేని బాధలు, నా దృష్టిలో ఇది చాలా పెద్ద నేరము, అవి కుదరవు. కరెక్టే. భార్యాభర్తలు ఉంటారు. భర్త భార్యని ఏమాత్రం వేధించకుండా కేవలం ఆవిడతో మాట్లాడడం మానేస్తాడు. వాళ్ళ ఇంట్లో అమ్మవారు అమ్మగారు ఎవరు వచ్చినా వాళ్ళని కూడా పలకరించాడు. ఆమెకు ఒక ఇన్సల్ట్ వస్తుంది. అదంతా కూడా తనకు మానసిక శోభ గురి అవుతున్నానని ఆవిడ అంటుంది. మరి ఇండియన్ పీనల్ కోడ్లో అయితే ఆ టైప్ మానసిక క్షోభ. అయితే మీరు చెప్పే వర్షన్లన్నీ అనుభవ దృష్ట్యా చాలా జరిగినాయి కేసులు ఉన్నాయి. అయితే అవన్నీ సివిల్ రెమెడీస్, డివోర్స్. మాట్లాడకపోవడం కూడా క్రూయాలిటీ అని చెప్పింది సుప్రీంకోర్టు. షీఈ్ ఎంటైటిల్డ్ ఫర్, లేకపోతే హీఈ్ ఎంటైటిల్డ్ ఫర్ విడాకులు. అతనితో సంసారం చేయలేరు, క్రూయాలిటీ. సో క్రూయాలిటీ, మానసిక క్షోభ అన్నీ ఉన్నాయి. బట్ పీనల్ కోడ్లో కానీ ఆర్ ఎనీ అదర్ క్రిమినల్ యాక్ట్లో కానీ, ఫోర్స్ ఉన్న యాక్ట్లో కానీ డిస్క్రైబ్ చేసింది మాత్రమే నేరం. ఓకే. తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు ఈవిటీజింగ్. అమ్మాయిని వేధించిన ఏంటంటే ఈవిటీజింగ్ ఉంది, దానికి తగ్గట్టు సెక్షన్స్ ఉన్నాయి. అంటే ఒకవేళ బెదిరిస్తే ఒకటి, బూత్ మాట్లాడుతూనే ఉన్నాయండి. కానీ కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు వేధిస్తే పోలీస్ స్టేషన్ పోతే కంప్లైంట్ తీసుకుంటారా? మీకు చెప్పేది అదే. జనరల్ లా ఇస్ జెండర్ న్యూట్రల్. మహిళలకు సంబంధించిన కొన్ని పర్టికులర్ అఫెన్సులు మాత్రమే. ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ వరకట్నంలో చెప్పాను. ఇప్పుడు మొలెస్టేషన్లో కూడా మోడెస్టీ అనేది సహజంగా అందరూ అనుకునేది, అందరు చెప్పేది, ఆర్ మనకు కూడా ఇన్నేట్గా మోడెస్టీ, స్త్రీత్వత్వం స్త్రీకే ఉంటుంది అనేది ఇది. సో ఇవల్యూషన్ ఆఫ్ లా అంతా కూడా ఆ నేరాలు లేకపోతే ఆ పర్టికులర్ వాటికి వచ్చే వరకు ఉమెన్ ఓరియంటెడే ఉండేవి. అంటే విక్టిమ్ మహిళనే అయి ఉండాలి, పర్పెట్రేటరు నేరం చేసేవాడు మగవాడే అయి ఉండాలనేది ఇది. మోడేసేవాడు. ఇప్పుడు సపోజ్ నేను మిమ్మల్ని రోడ్డు పైన వస్తుంటే మీ పక్కకు వచ్చి చెయ్యిలా ఊపి, లేకపోతే మీరు వెళ్తూ ఉంటే నేను విజిలేసి కన్ను కొట్టాను అనుకోండి. ఇప్పుడు ఈ చేష్ట రెగ్యులర్గా అయితే నేరం కాదు, కానీ విత్ ఎన్ ఇంటెన్షన్ టు అవుట్రేజ్ ద మోడెస్టీ అంటారు. ఆమె స్త్రీతత్వాన్ని చూసే మీరు ఆ పని చేసినప్పుడు మాత్రమే ఈవ్ టీజింగ్ కేసు 509 అంటారు అనమాట. క్రిమినల్ ఫోర్స్ ఆర్ అసాల్ట్ విత్ ఎన్ ఇంటెన్షన్ టు అవుట్రేజ్ ద మోడెస్టీ ఆఫ్ అ ఉమెన్. సో కీ ఏంటంటే మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్. ఇప్పుడు వేరే మొగుడిని అయితేనేమో ఇంకో విధంగా, ఒక అమ్మాయి వస్తుంది, మీరు చేసిన వెకిలి చేష్ట, ఈలు అనుకోండి, కన్ను కొట్టడం అనుకోండి, సైగ అనుకోండి, చేయడం అనుకోండి, అది అనుకోండి, ఇంటెన్షన్ ఈజ్ ఆమె స్త్రీ కాబట్టి, మహిళ కాబట్టి ఆ ఉద్దేశంతో చేస్తేనే అది అవుతుంది. అది లేకుండా మీరు రెగ్యులర్గా ఏదైనా చేశారనుకోండి, కన్ను కొట్టడం ఇది తీసేసేయండి. నేను చెప్పాను క్రిమినల్ ఫోర్స్ అసాల్ట్ అని ఉంటాయి ఇండియన్ పీనల్. మీరు నడుచుకుంటూ వస్తుంటే నేను ఇలా అంటాను, ఇలాగంటాను, అది జనరల్ క్రైమ్. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే ఎవరి మీదైనా చేయొచ్చు. ఆ సెక్షన్లో అప్లికబుల్ అయితే మోడెస్టీ, స్త్రీతత్వం ఉన్నప్పుడు మాత్రమే ఆ సెక్షన్లో. దీంతో పాటు అంటే మనకి మన పీనల్ కోడ్లో జనరల్గా 509 ఇది చాలా మైనర్. ఇది ఈల కొట్టడం, కన్ను కొట్టడం, సైగ చేయడం, అడ్డం పడడం నుంచి 354 తీవ్రతరమైన అసాల్టు అది చేయడం, మోడెస్టీ. మళ్ళీ ఇదైన తర్వాత నిర్భయ జరిగిన తర్వాత అమెండ్మెంట్స్ వచ్చినాయి. స్టాకింగు, వాయరిజము, లేదా కలరబుల్ ఆర్ ఓపెన్ సెక్షువల్ మాటలు అనడము, లేదా సెక్షువల్ ఇన్విటేషన్ ఇవ్వడం వితౌట్ అమ్మాయి ఒప్పుకోకపోయినా కానీ, లేదా ప్రైవేట్ ప్లేస్లో, లేదా ఏదైనా ప్లేస్ అమ్మాయి ప్రైవేట్ అనుకున్న ప్లేస్లో తన దుస్తులు మార్చుకుంటున్నా కానీ ఏదైనా చేస్తున్నా కానీ దాన్ని అబ్జర్వ్ చేయడం, వీడియో తీయటం, అవి చేయటం, ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. సో ఇవన్నిటికీ ఏంటిది మీకు ఆ మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ సెంట్రిక్ అన్నమాట. బట్ నిర్భయ అమెండ్మెంట్ జరుగుతున్నప్పుడు ఐ థింక్ జస్టిస్ వర్మ కమిషన్ అనుకుంటా, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఆ కమిషన్ జరుగుతున్నప్పుడు దేర్ వాజ్ ఇది ఏంటంటే, సరే వేరే దేశాల్లో కొంచెం జెండర్ న్యూట్రల్ చేశారు, రికగ్నైజింగ్ దట్ మగవారి పైన కూడా సెక్షువల్ అసాల్ట్లు జరుగుతాయి, మగవారికి కూడా ఇది ఉంటుంది అని ఒక ఏమంటారు సజెషన్లు, అపీల్ వెంట్ అవుట్. జెండర్ న్యూట్రల్ చేయండి ఎవరైతే ఏముంది అని. బట్ ఫెమినిస్ట్ మూవ్మెంట్ బాగా స్ట్రాంగ్గా అపోజ్ చేసినందువల్ల జెండర్ న్యూట్రల్ చేయకుండా ఈ పర్టికులర్ ప్రొవిజన్లు ఉమెన్ సెంట్రికే చేశారు. మగవాళ్ళకి దెర్ ఇస్ నో ఇది చేస్తూ అప్పుడు ఏదన్నారంటే ఆ 377 ఉంది కాబట్టి మగవారి పైన ఏదైనా అసాల్ట్ జరిగితే ఇట్ కెన్ బి యూజ్డ్ అని, అది అన్యాచురల్ అఫెన్స్ అని చెప్పి. బట్ 377 వల్ల రెండు ప్రాబ్లమ్స్. 377 అన్యాచురల్ అఫెన్స్, మగతను పైన కన్సెన్షువల్గా జరిగితేనేమో నేరం కాదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం.
కన్సెంట్ నాన్ కన్సెన్షువల్ జరిగితే మాత్రం అది నేరమే. అయితే దాంట్లో అన్యాచురల్ అనే వరకు మొగతని చేస్తాను. ఒక మహిళ ఒక స్త్రీ మగవాడి పైన సెక్షువల్ అటాక్ చేస్తే న్యాచురల్ అయిపోయింది మళ్ళీ. సో అది వస్తుందా లేదా అని రిమైన్స్ టు బి సీన్. ఓకే. బట్ మీకు యూకేలో పోతే రేపు వచ్చే వరకు ఉమెన్ సెంట్రిక్ ఉంటుంది. ఈ మొలెస్టేషన్ అఫెన్స్లన్నీ జెండర్ న్యూట్రల్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ సార్, సాధారణంగా మగవాడు అమ్మాయి పట్ల మిస్బిహేవ్ చేస్తే 354 రావచ్చు, రేప్ చేస్తే 376 ఉంది. మీరు అన్నట్లు మగవాడు చేస్తే అన్యాచురల్ సెక్స్ కాబట్టి 377, కన్సెంట్ లేకుండా 377 వస్తుంది, అన్యాచురల్ ఎఫెన్స్ కాబట్టి. కానీ సెక్స్ చేయకుండా ఇంకా రకరకాలుగా వేషాలు వేసేవాళ్ళు కనిపిస్తారు. అది మీరు మహిళల పట్ల వేస్తే మీకు 354 A, B, C, అదే D. మగవాడు చేస్తే మగవాడికి అంటే నేను అనేది అదే మగవాడు లేకుండా రేప్ అటెంప్ట్ లాంటివి ఏదైనా చేస్తే అన్యాచురల్ అఫెన్సెస్. అయితే మీకు సెక్షువల్ అసాల్ట్ ఉండొచ్చు, ఓకే, బట్ ఆ సెక్షువల్ అసాల్ట్ చేయడానికి అతను అసాల్ట్ అయితే చేస్తాడు కదా, అసాల్ట్ ఒక నేరం. రెగ్యులర్ అయిపోయి సో మీకు ఆ సెక్షువల్ ఇన్వెండో తీసేస్తే, ఆ సెక్షువల్ పదం కానీ ఆ పార్ట్ కానీ తీసేస్తే, అసాల్ట్ కానీ హెరాస్మెంట్ కానీ మీ దారి కాయడము, అడ్డం పడ్డం, నెట్టేయడము, లాగడము, పారేయడము, ఇవన్నీ జనరల్ నేరాలు. ఓకే, జనరల్ దీంట్లో వస్తారు. ఓకే, ఇంకా మనం ఇంకో విషయం కొత్తాం. ఆడపిల్లకి తండ్రి ఆస్తులు హక్కు కావాలంటే తండ్రి సంపాదనలో కావాలా, అంటే తండ్రి సంపాదించుకున్న ఆస్తులను తీసుకోవచ్చా, లేదు తాత ముత్తాతలు వచ్చిన దీంట్లో కూడా వస్తాయి? అంటే ఇది మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దీంట్లో క్లారిఫికేషన్ ఎస్పెషల్లీ మన ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజలకు కావాలి. కోర్టుల నిండా ఇవే పార్టీషన్కి వేస్తూ ఉంటాం. క్లారిఫికేషన్ ఫస్ట్ ఏంటంటే, జనం అందరూ ఒక అపోహ, తాత ఆస్తి అయితే మనవల కింద మాకు హక్కు వస్తుంది అని. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, తాత ఆస్తి ఉంటుంది, తండ్రి అమ్ముకుంటాడు, మనవలు అంటే ఆ తండ్రి పిల్లలు లేచి వచ్చి కేసేస్తారు మాకు హక్కు వస్తుంది అని. లేదా తండ్రి మగ పిల్లలు కలిపి అమ్ముకుంటారు, ఆడపిల్లలు లేచి వచ్చి కేసేస్తుంది, లేదా అమ్ముకోకపోయినా కేసేస్తారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్లారిఫికేషన్, తాత ఆస్తి మనవలకి రాదు. అందరు తాత ఆస్తి మనవలకు వస్తుంది అంటే వారసత్వం కదా, రాదు. ముత్తాత ఆస్తి అవుతేనే వస్తుంది. అచ్చా. సో హిందూ లాలో ఏంటంటే నాన్ టెస్టిమెంట్ అంటే విల్లు రాయకుండా ఎవరైనా వ్యక్తి చనిపోతే అతని స్వార్జితమైన ఆస్తి అయితే అతని రిమైనింగ్ సర్వైవర్స్, భార్య ఉంటే భార్య, పిల్లలు ఎంతమంది అందరికీ ఈక్వల్ షేర్, మహిళ కావచ్చు మగ పిల్లవాడు కావచ్చు, అందరికీ ఈక్వల్ షేర్. అంటే క్లాస్ 1 కేటగిరీ 1 లీగల్ హెయిర్స్ అంటారు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెప్పి మీకు చెప్తాం, తాత చనిపోయాడు, అతని స్వార్జితం, చనిపోతే ఆస్తి ఎవరికి వస్తుంది? కొడుకుకి వస్తుంది. క్లాస్ మనవలకు రాదు. బట్ కొడుకు కూడా అమ్ముకోకుండా పెట్టి మనవలు కూడా అమ్ముకోకుండా పెడితే వారి పిల్లలకి ఇట్ బికమ్స్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ, అందరికీ రైట్ వస్తుంది అన్నమాట. తాత ఆస్తి కొడుకు వస్తుంది, ఫస్ట్ కొడుకు వస్తుంది తప్పిస్తే మనవలకు రాదు. కానీ తండ్రి తన పిల్లలకి ఇచ్చుకోవచ్చా వేరే వాళ్ళు? అప్పుడు ఏమైందంటే క్లాస్ 1 హెయిర్ అయినప్పుడు తాత ఆస్తిని అతను క్లాస్ 1 హెయిర్ కింద పొందితే ఇట్ బికమ్స్ హిజ్ ఓన్ ప్రాపర్టీ. ఇప్పుడు అతని ఇష్టం, అమ్ముకోవచ్చు, విల్లు ద్వారా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, గిఫ్ట్ ఎవరికైనా చేసుకోవచ్చు, పిల్లలకి నచ్చిన పిల్లలకి ఇవ్వచ్చు, నచ్చిన పిల్లలకి ఇవ్వకూడదు, అతని ఇష్టం. కానీ అతను ఆ ఇష్టాన్ని ఎక్సర్సైజ్ చేయకుండా, అంటే విల్లు రాయకుండా, గిఫ్ట్ చేయకుండా, అమ్మకుండా చనిపోతే మళ్ళీ వీళ్ళు క్లాస్ 1 హెయిర్స్ అయ్యి వీళ్ళందరికీ సమానంగా వస్తుంది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా భార్యకి ఒక షేర్, పిల్లలందరికీ అంటే ఈక్వల్ షేర్స్ వస్తాయి. కానీ తాత ఆస్తిలో మనవడికి కానీ మనవరాలు డైరెక్ట్గా క్లెయిమ్ ఉండదు. లేదు. ఒకవేళ ముత్తాత ఆస్తి అయితే క్లెయిమ్ చేస్తారు. ముత్తాత ఆస్తి అయితే వీళ్ళందరికీ ఈక్వల్ షేర్. ఓకే. తండ్రి ఆస్తి ఉంది, తాత ఆస్తి కాదు, తండ్రి స్వార్జితం, కష్టపడి సంపాదించుకున్నాడు, అందులో కూతురికి కొడుకు కంటే ఇస్తాడు కూడా వేరే విషయం. ఆ తండ్రి ఆస్తిలో కూతురు హక్కు అడిగే అవకాశం, అతని స్వార్జితం కాబట్టి ఎవ్వరికి కొడుకుకు లేదు, కూతురుకు లేదు, భార్యకు ఎవరికి హక్కు లేదు, అది అతని ఇష్టం. నేను అనేది అదే, ఎన్టీ రామారావు చనిపోతే లక్ష్మీపార్వతి రాసి ఇచ్చిపోవచ్చు ఆయన స్వార్జితం అయితే, ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. తండ్రి అమ్మకుండా, ఇవ్వకుండా, గిఫ్ట్ చేయకుండా, విల్లు రాయకుండా చనిపోతే అందరికీ ఈక్వల్ షేర్స్. అంటే ఒరిజినల్గా హిందూ చట్టంలో ఆడపిల్లకి రైట్ లేదు, షేర్ లేదు, అంటే రైట్ టు మెయింటెనెన్స్ అవి వగేరా ఉండేవి, ట్రెడిషనల్గా ఉండేది. ఫస్ట్ ఎన్టీ రామారావు గారు అమెండ్మెంటు 85, ఆయన కట్ ఆఫ్ డేట్ తోటి పెట్టాడు. 85కి బిఫోర్ మ్యారేజ్ 85, 82 కరెక్ట్ గుర్తుంది. 82లో పార్టీ రావాలి కదా. అమెండ్మెంట్ 85, 86 కట్ ఆఫ్ డేట్ ఏంటంటే అంతకుముందు పెళ్ళైన వాళ్ళకి రైట్ లేదు, పెళ్లి కాని వాళ్ళకి మాత్రమే రైట్ ఉందని.
దాన్ని ఐ థింక్ 2006 అమెండ్మెంట్ అనుకుంటా సోనియా గాంధీ గారు చేసి ఆ కట్ ఆఫ్ డేట్ తీసేశారు. అంటే మీ నాయనమ్మ కానీ అమ్మమ్మ కానీ 122 సంవత్సరాలు బతుకుంటే ఆమె లేచి ఇప్పుడు కేసు వేయచ్చు. మళ్ళీ దానికి ఒక కట్ ఆఫ్ డేట్ ఆ 2005 కంటే ముందు అమ్మిన వాటిపై పోకూడదు, అమ్మకుండా ఉంటే మాత్రం రైట్ వస్తుంది. దాని అందుకే అన్నగారి అమెండ్మెంట్ అమ్మగారి అమెండ్మెంట్ అనేది అంటారు అనమాట. సో ఆడపిల్లకి విల్లు రాయకుండా ఎవరికి వేయకుండా తండ్రి చనిపోతే ఇన్ హర్ ఓన్ రైట్ ఈక్వల్ షేర్ వస్తుంది విత్ అంటే ముత్తాత ఆస్తిలోనే ఆడపిల్లకి హక్కు. ముత్తాత ఆస్తిలో పుట్టుకతోటి వచ్చేస్తుంది హక్కులు, వస్తుంది ఈక్వల్ షేర్ వచ్చేస్తుంది. ముత్తాత ఆస్తిలో పుట్టుకతోటి వస్తుంది. తండ్రి స్వార్జితం ఆస్తిలో తండ్రి విల్లు రాయకుండా, తండ్రి గిఫ్ట్ చేయకుండా, తండ్రి ఏమీ చేయకుండా చనిపోతే ఆటోమేటిక్ రైట్. తండ్రి కనుక ఎవరికైనా ఇచ్చేసాడు అనుకోండి, అతని ఇష్టం, విల్లు ద్వారా అయ్యొచ్చు, గిఫ్ట్ ద్వారా అయ్యొచ్చు, రిజిస్ట్రేషన్ చేయొచ్చు, సేల్ డీడ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అతను అవి ఏమీ చేయకుండా చనిపోయాడు అనుకోండి, దెన్ ఈక్వల్ షేర్. తండ్రి ఆస్తులు తండ్రి ఏమి వీలు రాయకుండా చనిపోతే ఆమెకి ఈక్వల్ వస్తుంది. తండ్రి అమ్మకుండా గిఫ్ట్ అంటే తండ్రి ఎవరికి అనుకోండి అడిగే హక్కు లేదు, అడిగే హక్కు లేదు. తండ్రిది ఎవరు అడిగే హక్కు లేదు. అది అతని బతుకుండగా తన ఇష్టం వచ్చిన వాళ్ళకి వీలు నామ రాశాడు అనుకోండి, అవును, లేదా కొడుకు ఇచ్చాడు అనుకోండి, అతని ఇష్టం, ఆయన ఇష్టం. కానీ అప్పుడు కూతురు ప్రశ్నించడానికి లేదు, ప్రశ్నించడానికి వీల్లేదు. ఆయన ఇష్టం మీద కూతురు కొడుకు డిఫరెన్స్ లేదండి. మళ్ళీ మీరు కూతురు అనేది ఆడపిల్లల కానీ ఏమైనట్టు తీసుకొస్తున్నారు. కొడుకు కూతురు భార్య దేనికి సంబంధం లేదు. నేను అనేది నా ఇంటర్వ్యూ బాగా నచ్చి అరే ఇంత బాగా చెప్తున్నాడు ఈ కుర్రాడు అని చెప్పి ఎవరైనా వ్యక్తి, 4 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, ఉండంగా తన ఆస్తంతా నాకు దారదత్తం చేసిపోయాడు అనుకోండి, వారు ఎవరికి హక్కు రాదు. అది స్వార్జితమైన వ్యక్తి, మహిళ కావచ్చు, స్త్రీ మగవాడు కావచ్చు, స్వార్జితమైన ఆస్తిని అతని ఇష్టము ఎవరికైనా, అతను తన ఇష్టాన్ని ఏది చెప్పకుండా ఎవరికి ఇవ్వకుండా చనిపోతే మాత్రం పిల్లలకి భార్యకి ఈక్వల్ రైట్స్ వస్తాయి. సపోజ్ భార్య కూడా చనిపోయింది అనుకోండి, ఆ భార్య షేర్ మళ్ళీ పిల్లలందరికీ ఈక్వల్ షేర్స్ వస్తాయి అనమాట. ఓకే, ఇంకా ఆస్తి విషయం పక్కన పెడతా ఉంటాయి. చెక్కుల వ్యవహారం, కొంతమంది ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు చెక్కులు తీసుకుంటారు, చేయబదులైన దాని మీద చెక్కులు సేఫ్ చేయడం పెడతారు. డబ్బులు ఇచ్చేటప్పుడు ఆ చెక్కుల్లో ఉండవు, బౌన్స్ అవుతుంటాయి. 2 రకాలు కనిపిస్తాయి. ఒకటి ఇన్సఫిషియెంట్ ఫండ్, సైన్ నాట్ టాలీ, ఇవన్నీ వస్తుంటాయి. కొంతమంది కావాలని సైన్లు తప్పు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. అటువంటి వాళ్ళు ఏం చేయాలి? అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సలహా, మీరు చెక్కు కానీ బాండ్ కానీ, అది కాదు ఏ డాక్యుమెంట్ అయినా సరే, సేలు, అగ్రిమెంటు, ఎనీ డాక్యుమెంటు, మీరు బద్ధకంతో లేకపోతే మీకు ఏమంటారు, మీరు చాలా పెద్ద వ్యక్తులు, చాలా ధనికులు, ఆ ఫీలింగ్లలో పోకూడదు. అంటే మేనేజర్కి ఇచ్చి పంపించి పెట్టించుకొని రావడము, డ్రైవర్ చేత పంపించి పెట్టించుకొని రావడము, లేదా అతను ఫోన్ చేస్తే సార్ మీరెందుకు సార్ నేనే పెట్టి పంపిస్తాను సార్ అంటాము, అది అవాయిడ్ చేయండి. ఎనీ వాల్యుబుల్ సెక్యూరిటీ, ఎనీ ఇంపార్టెంట్ డాక్యుమెంటు మీరు వెళ్ళి ఆ వ్యక్తి మీ కళ్ళ ముందు పెట్టాలి. అంతేగాని మీరు మా మేనేజర్ని పంపిస్తారు, నౌకర్ని పంపిస్తారు, లేకపోతే అవతల వాడు మిమ్మల్ని మెప్పించడానికి అందుకు సార్ మీరంత కష్టం రావటము, నేనే పెట్టి పంపిస్తాను సార్, కాకి చేత కబురు పంపిస్తే అంటే కుదరదు. మీరు ఆర్ ఎనీవన్ యూ ట్రస్ట్, నా సలహా ఏంటంటే ఎవరిని ట్రస్ట్ చేయొద్దు. మీరు మీ కళ్ళతోటి మీరు చూడాలి ఆ వ్యక్తి సైన్ చేయడం. ఆ వ్యక్తి సైన్ చేస్తే ఎన్ని రకాల వంకరు టింకర్లు చెప్పినా దాని సిగ్నేచర్ ఫోరెన్సిక్ గిరెన్సిక్స్లో మ్యాచ్ అవుతుంది, ఇష్యూ కాదు. సో ఫస్ట్ సలహా అది. సెకండ్, చెక్ ఇన్సఫిషియంట్ ఫండ్స్ అండ్ బౌన్స్ అయితేనేమో మీరు 138 కేసేది. సపోజు సిగ్నేచర్ టాలీ కాలేదు, లేకపోతే అకౌంట్ నెంబర్ తప్పు పడింది, ఇది తప్పడానికి ఈ వేషాలన్నీ చేస్తారు. అది చేస్తే ఇమీడియట్గా మీరు చీటింగ్ కేసు. ఓకే, నేను ఒక వ్యక్తి చెక్ ఇచ్చా, దాని తగ్గట్టు డబ్బులు తీసుకున్నాడు, తర్వాత నేను అమౌంట్ కూడా రిటర్న్ ఇచ్చా, చెక్ పోయిందని చెప్పాడు. ఆ వ్యక్తి ఆ చెక్కుని మళ్ళీ బ్యాంక్లో ప్రొవిజన్ చేయొచ్చా ఆయన కానీ, లేదంటే వేరే వ్యక్తి పేరు? అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ అవి ఉంటాయి, ఇష్యూ కాదు. ఇదేంటిదంటే ఫస్ట్ లా ఏం చేస్తుందంటే ఎక్స్పెక్ట్స్ ప్రతి మనిషి యావరేజ్ ప్రూడెన్స్, యావరేజ్ కామన్ సెన్స్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. మీకు అదే క్రిమినల్ లాలో మ్యాన్ ఆన్ ఆమ్నిబస్ టెస్ట్ అంటారు. ఇది ఇలా చేస్తే నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు సార్ అంటే, బయట ఆర్టీసీ బస్సును ఆపి దాంట్లోంచి ర్యాండమ్గా ఎవరు ఒకరు ప్యాసింజర్ తీసుకొచ్చారు, ఇలా జరుగుతుంది అని అడుగుతారు. సో కామన్ సెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మీ డబ్బులు మీరు తిరిగి ఇచ్చిన తర్వాత అతను చెక్ తీసుకోకపోవడం మీ కామన్ సెన్స్ క్వశ్చన్. అది సరే అతను కన్విన్స్ చేయొచ్చు, పోయిందండి చేసింది అండి అని. అప్పుడు వదిలేసి వస్తే కూడా మళ్ళీ అంటే మీరు అది రాయించుకోవాలి, చెక్ పోయింది చేసింది అని సంతకం పెట్టించుకొని రాయించుకోవాలి. సరే ఇదేది చేయలేదు అనుకుందాం, రెమెడీ అది ఇక మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. శిక్ష పడితే కూడా తప్పులేదు నా ఉద్దేశంలో, అంత తప్పు చేసిన తర్వాత మళ్ళీ చేయకుండా ఉండాలంటే. సరే అప్పుడు రెమెడీ ఏంటంటే
అతను దావా వేసిన తర్వాత మీరు కౌంటరు, మీరు రిప్లై, మీరు రిటర్న్ స్టేట్మెంట్, సివిల్ అయితే క్రిమినల్ అయితే వేస్తారు కాబట్టి దాంట్లో యూ కెన్ ప్రూవ్ దట్. అంటే అతను చెక్ బౌన్స్ కానీ రికవరీ కేసు కానీ సివిల్ కానీ క్రిమినల్ కానీ ఇస్తే ప్రూవ్ చేయవలసింది ఏంటంటే లీగల్లీ డిశ్చార్జబుల్ డెట్ అయితేనే వ్యాలిడ్. అంటే డెట్ ఉండాలి, ఆ డెట్ లీగల్ అయి ఉండాలి, దాని డిశ్చార్జ్ కోసం ఇచ్చిన చెక్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ బెట్టింగ్ పెట్టారు, ఓడిపోయాడు, ఆడు చెక్ ఇచ్చాడు, మీరు చెక్ బౌన్స్ చేశారనుకోండి నిలబడదు. ఎందుకు? లీగల్ డెట్ కాదు. రోషయ్య గారు అనుకుంటున్నప్పుడు ముఖ్యమంత్రి ఒక ఫేమస్ సంఘటన ఉండాలి. అప్పట్లో ఎవరు ఏది చేరినా కానీ వరదలు వచ్చినాయి అనుకోండి, సీఎం ఫండ్కి లక్షల రూపాయల డొనేషన్ అని పబ్లిసిటీ ఉండేది. భూకంపం వచ్చింది, ఏదో వచ్చింది, వరదలు. ఐ థింక్ రోషయ్య గారు ఉన్నప్పుడు ఇలానే ఎవరో పెద్ద మనిషి వెళ్ళి ఎన్నో కోట్ల రూపాయల చెక్ ఇవ్వటము, ఫోటో పేపర్లలో ప్రముఖంగా పడ్డం ఇది జరిగింది. ఐఎమ్ నాట్ ష్యూర్ చెప్తున్నాను. చెక్ వేస్తే బౌన్స్ అయింది, గవర్నమెంట్ వేసింది. చెక్ బౌన్స్ కేసు పెడితే కోర్టు ఒకటి అయింది. లీగల్ డెట్టా, లీగల్ ఉండాలి, డెట్ అప్పు ఉండాలి. దానం ఇచ్చిన దానికి, ఉత్తగా ఇచ్చిన దానికి, ఫ్రీగా ఇచ్చిన దానికి, గిఫ్ట్ ఇచ్చిన దానికి చెల్లవు అని. ఈ మధ్యన కూడా మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఒక టాకు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంజాబ్కి ఎక్కడికి వెళ్ళి చెక్కులు ఇస్తే అవి బౌన్స్ అయిందని కేసు వేయలేరు అనమాట. సో లీగల్ డెట్ డిశ్చార్జ్కి ఇచ్చింది అయితే. సో అతను అది వేసినప్పుడు అతను కంటెన్షన్ చెప్తాను, పలానా అప్పించాను, పలానా చేశానని. మీరు వెళ్ళి మీరు ప్రూవ్ చేస్తారు, మేము తిరిగి ఇచ్చామని. సార్ అటువంటిప్పుడు ఆ విధంగా కొంతమంది ఉంటారు, చెప్తాను పబ్లిసిటీ బ్యాచ్. మరి వాళ్ళకి పనిష్ చేయాలంటే ఏం చేయాలి? ఊరికనే పనిష్మెంట్ ఉత్తగిచ్చిందని పనిష్మెంట్ ఏంటిదండి? నేను చెప్పింది అదే. నేరం అంటే ఏంటిది? చట్టంలో నేరం అంటేనే నేరం. అతను నాకు ఇచ్చిన దానం చెక్ బౌన్స్ అయింది, నాకేం అడగలేదు, నేనే మీ దగ్గరకు వచ్చి ఏంటంటే ₹1 చెక్ అని ఇస్తాను, అది ఫుల్ పబ్లిసిటీ అవుద్ది, తర్వాత చెక్ బౌన్స్ అవుద్ది. మీకైతే పబ్లిసిటీలో మురళి అనే వ్యక్తి మీకు ₹1 ఇచ్చిన పబ్లిసిటీ వచ్చింది. మీరు బయట అప్పులు ఎత్తారు, ఇన్వెస్ట్మెంట్లు ఎత్తారు, చాలా పెద్దోడు అనుకోని ఆ కేసులు జరిగితే ఇక నేను అనేది నేరం అనేది మీరు అనుకున్నది నేను అనుకున్నది కాదండి, చట్టం అనుకోవాలి, చట్టంలో ఉండాలి. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి. పోలీసులు సడన్గా వచ్చి తలుపులు కొడతారు తెల్లవారుజామున, పదండి పోలీస్ స్టేషన్కి అంటారు. ఆ విధంగా వచ్చిన వాళ్ళకి సామాన్యుడు ఏం చెప్పాలి? నేరం ఏం జరిగింది? సినిమాలలాగా కోర్టు నోటీస్ ఉందో, సర్చ్ వారెంట్ ఉందని అడగాల, లేదు నా మీద ఎఫ్ఐఆర్ ఉందని అడగాల, ఏం అడిగి బయటకు పడాలి? కాగ్నిజబుల్ అఫెన్స్లో వారెంట్ అవసరం లేదు. బట్ పోలీసు వారికి తీసుకెళ్తే ప్రతి పౌరుడి హక్కు దే షుడ్ ఇన్ఫార్మ్ ఎవరు వారు, ఎక్కడి నుంచి వచ్చారు. అంటే మీరు జనరల్గా మీరు పోలీసు వచ్చి పిలవడం, ఎంక్వైరీకి పిలవడం పక్కన పెడితే అరెస్ట్ వరకు వస్తే రూల్ ఏంటిదంటే అరెస్ట్ చేసే పోలీస్ ఆఫీసరు విజిబుల్గా, క్లియర్గా, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అతని పైన ఉండాలి. అంటే అతని ర్యాంకు, అతని పేరు ఉండాలి. అతను అరెస్ట్ చేసే వ్యక్తిని, అతనికి సంబంధించిన వారికి డీటెయిల్స్ ఇవ్వాలి. తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, తన ర్యాంక్ ఏంటిది, తన పేరేంటిది, అలాంగ్ విత్ ఏ కేసులో, ఏ పోలీస్ స్టేషన్లో దేనికి అరెస్ట్ చేస్తున్న డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. మెమోరాండమ్ ఆఫ్ అరెస్ట్ అంటారు. ఖచ్చితంగా ఫస్ట్ విజిబుల్ యూనిఫామ్ లేనిది, విజిబుల్ లేనిది అరెస్ట్ చేయడానికి వీళ్ళు. టాస్క్ ఫోర్స్ SOT అంటూ వస్తారు, అన్ని ఇల్లీగల్ యాక్టివిటీ. ఎంక్వైరీకి పిలవచ్చు, అరెస్ట్ అది చేయకూడదు. బట్ ఎంక్వైరీ అది వదిలేసేయండి. పోలీసు వచ్చి ఒక వ్యక్తిని తీసుకెళ్ళాలంటే అతను విజిబుల్ ఐడెంటిఫికేషన్ ఉండాలి. రెండోది, అరెస్ట్ చేస్తే మెమోరాండమ్ అరెస్ట్ అని అతని ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆర్ ఎనీ రెస్పెక్టబుల్ మెంబర్ ఆఫ్ ద కమ్యూనిటీ అక్కడ లేరంటే అతనికి ఇచ్చి సైన్ తీసుకోవాలి. అరెస్ట్ చేసే వ్యక్తిది కూడా సైన్ తీసుకోవాలి. కరెక్టే సార్. యూనిఫామ్ లేకుండా వచ్చి బలవంతంగా తీసుకెళ్తే అటువంటి పోలీస్ మీద సామాన్యుడు ఏమైనా చర్య తీసుకోవచ్చు? చాలా చర్యలు తీసుకోవచ్చు. దీనికి ఐ థింక్ పున్నస్వామి కేసు సుప్రీంకోర్టులో పోలీస్కి వితౌట్ అరెస్ట్ 24 hours ఎంక్వైరీ చేసుకునే రైట్ ఉంటుంది, ప్రొవైడెడ్ ఎఫ్ఐఆర్. ఏ కంప్లైంట్, ఏ కేసు లేకుండా ఎవరు పడితే వారు వచ్చి తీసుకెళ్తే ఇట్ ఈస్ కిడ్నాప్, ఇట్ ఈజ్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ లీగల్గా. సరే ఎఫ్ఐఆర్ అయింది, మిమ్మల్ని తీసుకెళ్లారు, వితిన్ 24 hours వదిలైనా పెట్టాలి, అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందైనా పెట్టాలి. ఈ రెండు పెట్టకపోయినా సరే ఆ టైం దాటంగానే ఇట్ అమౌంట్స్ టు రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. వీటికి మీకు రెమెడీ, తప్పుడు అరెస్ట్ చేసినా, మిమ్మల్ని కొట్టినా, మిమ్మల్ని బెదిరించినా, మిమ్మల్ని తన్నినా, మిమ్మల్ని చేసినా ఇవేవి అతని డ్యూటీలో భాగం కాదు. ఇవన్నీ ఎక్సీడింగ్ అతని డ్యూటీసు, లేదా డ్యూటీకి సంబంధం లేకుండా. ఒక్కోసారి డ్యూటీ ఉంటుంది, డ్యూటీని ఎక్సీడ్ చేయడం ఒకటి ఉంటుంది. డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్లో ఒకసారి పవర్ ఎక్సీడ్ అవుతుంది,
ఒక్కోసారి కనెక్షనే ఉండదు డ్యూటీకి. ఇప్పుడు నేను చెప్పినట్టు అతను తీసుకెళ్ళి 24 అవర్స్ వరకు కూర్చోబెట్టుకునే పవర్ డ్యూటీలో భాగం. 24 దాటితే ఎక్సీడ్ అవడమే కాదు, కనెక్షనే లేనట్టు అయిపోతుంది వితౌట్ పర్మిషన్ ఆఫ్ మేజిస్ట్రేట్. మీకు రోడ్డు పైన దొమ్మి కొట్టుకుంటున్నారు, పోలీస్ ఆఫీసర్ దూరాడు ఆపడానికి. ఈ ఆపడంలో అతని పైన దాడి జరగవచ్చు, లేదా బలవంతం చేస్తే ఇతను కూడా కాస్త ఫోర్స్ ఉపయోగించవచ్చు. ఆ ఫోర్స్ పెచ్చు కావచ్చు. అదేమవుతుంది, డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీలో ఎక్సీడ్ అవడం అవుతుంది. అక్కడి వరకు జస్టిఫైడ్. కానీ ఆ ఫోర్స్ని లేపి కంట్రోల్లో లేకుండా వారిద్దరు ఈయన దెబ్బలు తట్టుకోలేక ఇద్దరు గొడవ ఆపేసినా కానీ నా వాయిస్తా కొట్టుకుంటా పోతుంటే మళ్ళీ అదేమవుతుంది, కనెక్షన్ లేకుండా ఎక్సీడ్ అయిపోతుంది. అక్కడి నుంచి హీఈస్ లయబుల్ ఫర్, నేను చెప్పిన ఇండియన్ పీనల్ కోడ్లో కానీ క్రిమినల్ లాలో కానీ ఏముంటాయి అవి. మిమ్మల్ని ఇల్లీగల్గా తీసుకెళ్ళి కూర్చోబెడితే రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. ఇల్లీగల్గా అసలు ఏది చెప్పా పెట్టకుండా పట్టుకొని మీరు చెప్పినట్టే సోటీ టాస్క్ ఫోర్స్ వగేరా పట్టుకొనే పోయిందనుకోండి, ఇట్ బికమ్స్ కిడ్నాప్ ఆల్సో. తీసుకెళ్ళి కూర్చోబెట్టడంతో రాంగ్ఫుల్ కన్ఫైన్మెంటు. కొట్టారనుకోండి దెబ్బలను బట్టి సింపుల్ ఇంజూరీ, గ్రీవియస్ ఇంజూరీ, ఎట్సెట్రా ఎట్సెట్రా. చంపేస్తా, లేపేస్తా, ఎన్కౌంటర్ చేస్తా అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్. ఈ ఐపీసీ నేరాలన్నీ వారు చేసినట్టు. ఇప్పుడు మీకు 3 రెమెడీస్ ఉంటాయి ఇలా కనుక జరుగుతాయి. ఫస్ట్ మీకు చెప్పా పెట్టకుండా ఎత్తుకొని పోయారనుకోండి, 2 రెమెడీస్. ఫస్ట్ రెమెడీస్ క్విక్ యాక్షన్. ఇంట్లోకి వచ్చారు, అర్ధరాత్రి తెల్లవారుజాము మీరు చెప్పినట్టు తీసుకొని పోయారు, ఆ రోడ్డు పై నుంచి పట్టుకొని పోయారు, మీకు తెలిసింది. అతని సంబంధికులకి 2 రెమెడీస్. ఒకటి హైకోర్టులో రిట్ ఆఫ్ హేబియస్ కార్పస్, ఇమ్మీడియట్ హైకోర్టు పరిగెత్తి రిట్ వేయటం హేబియస్ కార్పస్ వేస్తానే పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ మొత్తానికి నోటీస్ అండ్ డైరెక్షన్ ఇస్తే ప్రొడ్యూస్ దట్ పర్సన్ బిఫోర్ మీ. అప్పుడు పోలీస్ వారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, అతను వారి దగ్గర ఉన్నాడా లేడా, ఉంటే లీగలా కాదా, లీగల్ అయితే ఎట్లా, పలానా ఎఫ్ఐఆర్ పలానా మేము అరెస్ట్ చేసి ఆల్రెడీ మేము రిమాండ్ చేసాము. సపోజ్ ఇల్లీగల్గా తీసుకెళ్తే మీరు హేబియస్ కార్పస్, పోలీస్ వారు జనరల్ చేసే డిఫెన్స్ అని అప్పటిదప్పుడు కేసు కట్టడము, అరెస్ట్ చూపెట్టడం, సార్ ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేశాము కాబట్టి అక్కడి నుంచి పోతుంది. బట్ ఆ 24 అవర్స్ టైంలో ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సెకండ్ రెమెడీ, ఇమీడియట్ రెమెడీ వచ్చి క్రిమినల్ కోర్టులో సర్చ్ పిటిషన్ వేయడం. మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి క్రిమినల్ కోర్టులో మీరు కానీ మీ లాయర్ ద్వారా సర్చ్ అంటే మాకు సంబంధించిన ఒక వ్యక్తిని చెప్పా పెట్టకుండా పలానా పోలీస్ వారు పలానా స్టేషన్ వారు తీసుకొని పోయారు, ఇల్లీగల్గా ఆ వ్యక్తిని కన్ఫైన్ చేసినట్టు మాకు ఇది ఉందని వేయంగానే మెజిస్ట్రేట్ ఇమీడియట్గా తన తరఫున ఆ కోర్టులో ఒక అడ్వకేట్ కమిషనర్ కింద అపాయింట్ చేస్తూ అతనికి వారెంట్ ఇస్తాడు, సర్చ్ వారెంట్. ఏమనంటే వీరితో పాటు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో సర్చ్ చేసి ఆ పోలీస్ స్టేషన్ జీడీని ఆ పోలీస్ స్టేషన్లో ఈ వ్యక్తికి అనుకుంటే ఇద్దరిని సీజ్ చేసి ప్రొడ్యూస్ దెమ్ బిఫోర్ మీ అని. జనరల్ డైరీ అండ్ ఆ పర్సన్. ఇంపార్టెన్స్ ఏంటిదంటే ఈ అడ్వకేట్ పోయిన తర్వాత పోలీసులు ఆపడానికి ఉండదు. ఎందుకు, హీఈస్ మేజిస్ట్రేట్ ఫర్ ఆల్ ఇంటెంట్స్ అండ్ ఏమంటారు పర్పసెస్. మేజిస్ట్రేట్ తరఫున మేజిస్ట్రేట్ డ్యూటీ చేయడానికి వస్తున్నాడు విత్ ద వారెంట్, ఆపలేరు. సో అతను వెళ్ళటం జనరల్ డైరీ ఇంతకుముందు చెప్పాను మీరు, జనరల్ డైరీ తీసుకుంటాడు, వెతుకుతాడు పోలీస్ స్టేషన్లో, లాకప్లోనో వెనకాలో చెట్టు కిందో బాత్రూంలో బాత్రూమ్ వెనకాల. పోలీస్ స్టేషన్ పెట్టకుండా ఎక్కడో గెస్ట్ హౌస్లోనో లేదా ఇంకో అంటే ఇది జనరల్గా ప్లేస్ అది మనం అది పెడితే మీకు ఇక హేబియస్ కార్పసే. తెలియని పోలీసులు తెలియని దగ్గర ఇక్కడ ఎత్తుకొని పోయి వరంగల్లో కొడుతున్నారు, డీసీఎం వ్యాన్లు ఎక్కించి తిప్పుతుంటే హేబియస్ కార్పస్. మీకు డెఫినెట్గా తెలుసు జుబ్లీస్ పోలీస్ తీసుకెళ్లారని, సర్చ్ వారెంట్ తీసుకెళ్ళి ఆ వ్యక్తిని జనరల్ డైరీ 2 మేజిస్ట్రేట్ ముందు తీసుకొస్తారు. ఇతన్ని ఎఫ్ఐఆర్ కట్టి లీగల్ ప్రాసెస్లో ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీకి పిలిస్తే జనరల్ డైరీలో ఎంట్రీ ఉంటుంది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ ఉంటుంది. ఆ వ్యక్తిని ఏ టైంలో తీసుకొచ్చారనేది ఎంట్రీ ఉంటుంది. సో దాన్ని బట్టి 24 అవర్స్ దాటిందా లేదా తెలిసిపోతుంది. ఇప్పుడు 24 అవర్స్ కంటే ఎక్కువ పెట్టుకొని రోజులు తరబడి కూర్చోబెట్టి ఏదో చేయాలని ప్రయత్నం చేసినప్పుడు డైరీ ఎంట్రీ అయ్యారు, జనరల్ డైరీ ఎంట్రీ అయ్యారు, అతన్ని తీసుకొచ్చినట్టు రికార్డులో రాయారు. ఇప్పుడు వ్యక్తి ఎక్కడ దొరికాడు, డైరీ ఎక్కడ దొరికింది, మేజిస్ట్రేట్ ముందు డైరీలో ఎంట్రీ లేదు, అతను లోపల ఉన్నాడు. దాని అర్థం ఏంటిది, ఇక అది డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీ కాదు, అది కంప్లీట్గా ఇల్లీగాలిటీలోకి వెళ్ళిపోయింది, నేరం జరిగినట్టు. సో ఇప్పుడు ఏదో విధంగా కొట్టారు, తన్నారు, కొట్టి వదిలిపెట్టారు మిమ్మల్ని సీఏ గారు రమ్మని పట్టుకొని పోయారు, 2 రోజులు చితకు కొట్టారు, 2 రోజులు రాత్రి వదిలిపెట్టారు మిమ్మల్ని. పోనీ మీరు ఈ 2 హేబియస్ కార్పస్ సర్చ్ 2 వేసుకోలేదు, బట్ మీ అరెస్ట్ ఇల్లీగలు లేదా మిమ్మల్ని తీసుకెళ్ళడం ఇల్లీగలు. పోలీస్ వారికి కొట్టేది తిట్టేది తన్నేది ఎటువంటి హక్కు లేదు. ఈ కొట్టిన ఫోర్స్ ఉపయోగిస్తే సెల్ఫ్ డిఫెన్స్లో కానీ డిఫెన్స్ ఆఫ్ అదర్స్లో కానీ రీజనబుల్ ఫోర్స్ మాత్రమే ఎక్సైజ్. నేను అన్నట్టు రోడ్డు పైన దుమ్మి జరుగుతుంది, లేకపోతే అన్లాఫుల్ గ్యాదరింగ్ ఉంది, అన్లాఫుల్ అసెంబ్లీ రైట్, పోండి అంటే వెళ్ళట్లేదు, మీద పడుతున్నారు, రాళ్ళు కొడుతున్నారు, తిరిగి లాఠీ చార్జ్ చేయడం, ఇవి పర్మిటెడ్ తప్పిస్తే
ఒక వ్యక్తిని సార్ తీసుకెళ్ళి మీరు చెప్తున్నట్లుగానే జీడీ ఎంట్రీ లేకుండా తీసుకొచ్చారు, అడ్వకేట్ కమిషన్ పంపిస్తే అక్కడ దొరికారు అనుకోండి. అటువంటి పోలీస్ మీద కోర్టు ఎలాంటి సెక్షన్ తీసుకుంది? నేను అనేది అదే, ఇండియన్ పీనల్ కోడ్లో రాంగ్ఫుల్ కన్ఫైన్మెంటు, బలవంతంగా లాక్కొని వెళ్తే కిడ్నాపు, బెదిరిస్తే చేస్తే కొడితే అసాల్టు, దెబ్బలు కొడితే ఇంజురీ, గ్రీవియస్ ఇంజురీ తీవ్రంగా కొడితే ఇవన్నీ ఆటోమేటిక్గా అప్లికబుల్. అదే నేను చెప్పేది. ఇప్పుడు కంటిన్యూషన్ ఏంటిదంటే మిమ్మల్ని తీసుకెళ్లారు, కొట్టారు, చేశారు. సరే మీకు అప్పుడప్పుడు ఈ హేబియస్ కార్పస్ సర్చ్ పిటిషన్లు తెలియదు, లేదా ఒక భయం గుప్పిట్లో ఉన్నారు మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ, మీ బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు చేయవలసింది ఏంటంటే మీకు 3 రెమెడీలు. ఒకటి రిట్ పిటిషన్. ఎందుకు? లైఫ్, లిబర్టీ, ఫ్రీడమ్ ఆఫ్ మూమెంటు ఇవన్నీ కొట్టాడు, ఇవన్నీ మీ ఫండమెంటల్ రైట్స్ అని. కాబట్టి రిట్ పిటిషన్. రిట్ పిటిషన్ వేసినప్పుడు మీరు కంపల్సరీగా ప్రజెంట్ డే చెప్తున్నాను నేను, పాత రోజులు వేరే కదా, పోలీసులు వచ్చి ఎన్నో స్టోరీలు చెప్తారు మేము తీసుకెళ్ళేది. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి మీరు రిట్ పిటిషన్ వేసినప్పుడు ఖచ్చితంగా ఆ పిటిషన్లో ఇంటరిమ్ అప్లికేషన్లు టు ఇమీడియట్లీ ప్రిజర్వ్ అండ్ ప్రొడ్యూస్ ద సీసీ ఫుటేజ్, సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ వగేరా అడగాలి మీరు. సో రిట్ పిటిషన్ హైకోర్టు చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. ఇలాంటివి జరిగితే క్షమించదు ఓకే, ఇతను కనుక ఇల్లీగాలిటీలోకి పోతే. సెకండ్ ఆప్షన్ సివిల్ రెమెడీస్. అంటే మీకు జరిగిన దానికి నష్టపరిహారానికి సివిల్ ఆ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్లు అందరి మీద పర్సనల్గా వేయొచ్చు. నేను ఉద్యోగం చేసుకునేవాడినండి, నన్ను 3 రోజులు కొడితే నా ఉద్యోగం జీతం లాస్ అయింది, నా వ్యాపారం లాస్ అయింది, నా కోసం ఒక అడ్వకేట్ని పెట్టుకొని మా ఊరంతా పరిగెత్తారు, అతని ఫీజు అయింది, మా కుటుంబ సభ్యులు పని మానేసి తిరిగారు. సో అది మీకు సివిల్ లాయర్ ఉండన్నా క్వాంటిఫై ఎట్లా చేయాలి, డ్యామేజెస్ అని. ఇక మీరు ఎన్ని కోట్లు అయినా వేసుకోవచ్చు, ఎన్ని లక్షలు అయినా వేసుకోవచ్చు ఆన్ దట్ పర్టికులర్ ఇన్స్పెక్టర్, ఆర్ఎస్ఐ ఆర్ హూఎవర్. సివిల్. 3వది క్రిమినల్. నేను ఇంతకుముందు చెప్పాను, ఎఫ్ఐఆర్ కట్టకపోతే రెమెడీ ఏంటిది? ఎఫ్ఐఆర్ కట్టకపోతే రెమెడీ ఏంటిదంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాగ్నిజబుల్ అఫెన్స్, జనరల్గా నేరము ఆర్ ఇట్లా పోలీసులు కొట్టారు తన్నా కానీ మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ కట్టాడు, అప్పుడు మీరు ఎస్పీకి ఇవ్వాలి. ఎస్పీ కూడా చేయకపోతే మీరు కోర్టులో డైరెక్ట్గా కంప్లైంట్ ఇవ్వచ్చు. కోర్టు ఎఫ్ఐఆర్ కట్టించి ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తుంది, లేదా కోర్టు తనైనా సరే ఎంక్వైరీ చేస్తుంది. ఆప్షన్. సరే ఇప్పుడు పోలీసులే కదా కొట్టింది, ఆ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయరు కదా, అప్పుడు మీరు సుపీరియర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టాలి. పెట్టినప్పుడు కూడా మీకు రెమెడీ లేదనుకోండి, నేను చెప్పినట్టు రిట్ సివిల్, క్రిమినల్ కోర్టులో డైరెక్ట్ కంప్లైంట్. మీరు ఇచ్చిన దాంట్లో ప్రైమ్ ఆఫీస్ ఇంగ్రీడియంట్స్ కనిపిస్తే ఉంది అనుకుంటే కోర్టు ఇమీడియట్గా తనంతట తానే దాన్ని రిజిస్టర్ చేసుకొని నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళిపోతుంది. అయితే దీనికి ఒక ఏమంటారు ఇంకోలా చాలా ఇంపార్టెంట్. దీనికి జనరల్ హైదరాబాద్ పోలీస్ యాక్ట్ అని ఉంటుంది, హైదరాబాద్ అయితే దాంట్లో సెక్షన్ 88 అని ఉంటుంది అన్నమాట. అంటే పోలీస్ ఆఫీసరు డ్యూటీలో భాగంగా చేస్తే, నేను చెప్పాను డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్లో భాగంగా చేసి రీజనబుల్ ఎక్సీడ్ జరిగితే ఇమ్యూనిటీ ఉంటుంది. రెండోది 197 సిఆర్పిసి అని ఉంటుంది. గవర్నమెంట్ సర్వెంట్ పైన క్రిమినల్ కేసు కాగ్నిజెన్స్ తీసుకునే ముందు గవర్నమెంట్ శాంక్షన్ కంపల్సరీ అని ఉంటుంది అనమాట. డైరెక్ట్ తీసుకోవడానికి వీల్లేదు. కానీ రెండింటికి కీవర్డ్ ఈజ్ డిశ్చార్జ్ ఆఫ్ దేర్ అఫీషియల్ డ్యూటీస్. సో డ్యూటీలో భాగంగా జరిగితే ఏదైనా నేరం జరుగుతుంది. సపోజ్ కలెక్టర్ గారు వచ్చి ఇల్లీగల్ బిల్డింగు లేకపోతే జిహెచ్ఎం డెమాలిష్ చేస్తున్నారండి, అది పొరపాటున పక్క బిల్డింగ్ మీద పడి 2 చనిపోయారు అనుకోండి, ఇదేంటిది అతని డ్యూటీలో భాగంగా జరుగుతున్నప్పుడు అనుకోకుండా జరిగిన నేరం. అవును. సో 197 కింద హైదరాబాద్ పోలీస్ యాక్ట్ కింద ఆ ప్రొటెక్షన్స్ ఉంటాయి. కోర్టు వారు డైరెక్ట్గా కాగ్నిజెన్స్ తీసుకోవడానికి వీల్లేదు రైట్ ఇట్లాంటి కంప్లైంట్లలో గవర్నమెంట్ సర్వెంట్లు పోలీస్ ఆఫీసర్లను. అయితే డిశ్చార్జ్ కొద్దిగా ఎక్సీడ్ అయినా పర్వాలేదు, కానీ కనెక్షన్ లేకుండా ఎక్సీడ్ అవ్వడం, కనెక్షన్ లేకుండా చేయడంకి ఈ 2 ప్రొటెక్షన్స్ 197 రాదు, 88 రాదు. 88లో ఇంకోటి ఏంటంటే లిమిటేషన్ ఉంటుంది. ఎనీ పోలీస్ ఆఫీసర్ తన డ్యూటీని ఎక్సీడ్ చేసినా కనెక్షన్ లేకుండా, లేదా కలరబుల్ ఎక్సైజ్ ఆఫ్ డ్యూటీస్ అంటారు అనమాట. అతను ఇన్స్పెక్టర్, అతను అరెస్ట్ చేసే హక్కు అందరికి ఉంది. ఆ పేరు మీద ఎవరిని పడితే వాడిని తీసుకెళ్ళి ఎవరిని పడితే వాడిని కొడతా ఉంటే కుదరదు. వాటిని వితిన్ 90 days అనుకుంటా, ఒకసారి చెక్ చేసుకో, 90 days లోపలే మీరు కంప్లైంట్ చేయాలి. కానీ చేసిన తర్వాత మాత్రం చాలా సివియర్గా సీరియస్గా ఉంటుంది. ఎందుకంటే అందరు పౌరులతో పాటు పోలీస్ ఆఫీసర్ కూడా పౌరుడే, చట్టం ముందు అందరు సమానం. ఓకే.
అంటే సామాన్యుడి రక్షణకి ఇన్ని చట్టాలు ఉంటుండగా కూడా మరి పోలీసు ఇంత దురుసుగా అరెస్టులు చేయడం ఎందుకు చేస్తుంటారు? అంటే ఎవరికి శిక్ష పడలేదు కాబట్టి ఆ విధంగా వెళ్తుంటారా? అంటే జనరల్గా మన దగ్గర ఏమైందంటే ఐ డోంట్ నో లాస్ట్ సాడ్ టు సే 40-50 ఇయర్స్గా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే భారతీయులు పౌరులు విద్యాధికులై బాగా చదువుకొని పెరగాలని, బట్ డ్యూ టు వేరియస్ కండిషన్స్ విచ్ ఐ డోంట్ వాంట్ గో ఇన్ రోజు రోజుకి వెనక్కి పోతున్నట్టు భావన. అంటే ఇంకా అంటే ఏ జ్ఞానం అయితే పెరగాలో అది పెరగట్లేదు. మీరు చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ వరకట్నం కేసు ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ వీకర్ సెక్స్, అది అత్తగారింట్లో పోయి ఉంటారు అది ఉంటారని అవి పెడితే వాటిని మిస్యూజ్ చేయడం. అంటే పోలీస్ స్టేషన్ పోతే నేను చూసినాను అంటే దాదాపుగా అమాయకత్వం తెలియకుండా సరిగ్గా రాయకపోవడం కంప్లైంట్, లేదా అతి తెలివితోటి పైత్యాన్ని పాండిత్యాన్ని పండించడం అందులో జరుగుతూ ఉంది. సో ఈ రెండింటి పోయి కాస్త బ్యాలెన్స్. మన పోలీస్ గవర్నమెంట్ సర్వెంట్లకు కూడా అడ్వాంటేజ్ ఏమైందంటే 2 రీజన్లు దీనికి. ఒకటి మనకి జనరల్లీ ఇంత అవేర్నెస్ ఉండదు. ఆ రెండోది మనకున్న అవగాహన అలా అంతా సినిమాలు మీడియానే. ఇప్పుడు కూడా ఏ సినిమాలో కూడా ఈ రోజు వరకు కరెక్ట్ లా చూపెట్టలేదు, డ్రామాటిక్ తప్పిస్తే లా అది కాదు. సో అవగాహన లేక దురుసుగా ప్రవర్తించడం. రెండోది ఇంకోటి ఏంటంటే కోర్టుల పైన ఒక టైప్ ఆఫ్ భావన మన దగ్గర కోర్టులలో తెలియదు. సపోజ్ ఒక ప్రభుత్వ అధికారి ఉంటాడు, మీరు వెళ్ళారు ఒక పని పైన, అతను చేయట్లేదు, అతని డ్యూటీలో భాగం చేయాలి, మీరు రెమెడీ మీరు కోర్టుకి వెళ్ళచ్చు. సపోజ్ రిట్ పిటిషన్ వేయొచ్చు, సివిల్ డ్యామేజెస్ చెప్పాను, ఆర్ క్రిమినల్ చెప్పాను. మీరు కనుక కేసు వేసి పర్సూ చేసి సీరియస్గా చేస్తే ఆ అధికారి ఆ తప్పిదం చేసినందుకు ఉద్యోగం పోతుంది, మీకు జరిగిన నష్టపరిహారం 2 కడతాడు, మీకు పని అవుతుంది. బట్ ఏంటంటే మన కోర్టుకు పోతే 10 ఏళ్ళు పడుతుందో 5 ఏళ్ళు పడుతుందో 30 ఏళ్ళు పడుతుందో దేవుడు ఎరుగు అని చెప్పి ఇక్కడే తిరిగి ఇక్కడే సాల్వ్ చేసుకోవడం నేర్చుకున్నారు. ఓకే సార్, మీరు చెప్తున్న ప్రొసీజర్ ప్రకారంగానే అరెస్టులు, పికప్లు, ఎంక్వైరీ పిలిస్తే మేము ఏ పని చేయలేమని పోలీసులు అంటారు. మరి వాళ్ళకేంటి రెమెడీ? అంటే ఎక్కడి దగ్గర మొదలై లా గాడిలో పడి మొదలైన తర్వాత అందరికీ ఒక అవేకనింగ్ అనుకోండి, ఒక అవగాహన అనుకోండి వచ్చిన తర్వాత, ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో ఏంటిది అంత ఇంత ఎవ్రీబడి ఇస్ అవే. అంటే మనకి లా తెలిసిన తర్వాత మన లిమిటేషన్స్ కూడా మనకు తెలుస్తాయి. ఇప్పుడు ఈ అవేర్నెస్ లేకపోతే 2 ప్రాబ్లంలు, పలానా చేస్తే తప్పని కూడా అనిపించదు. అవును. అండ్ కోర్టు అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ కావాల్సిందంటే కోర్టులలో క్విక్ సొల్యూషన్ అండి. అన్లెస్ క్విక్ సొల్యూషన్ కనపడకపోతేనే, ఇప్పుడు మీరు నాకు అప్పు ఇవ్వాలనుకోండి, నేను కోర్టుకు పోతే సంవత్సరం 6 నెలలకు అయిపోయిందంటే అందరు ధైర్యం కోర్టుకు పోతుంది. ఇది అవ్వట్లేదు కాబట్టి నేను ఇల్లీగల్ మిమ్మల్ని కొట్టించడము, మిమ్మల్ని లిఫ్ట్ చేయడం, లేదా పోలీసులను వాడుకోవడము, సో సివిల్ కేసులను క్రిమినల్ చేయటము. అంటే ప్రక్షాళన కోర్టుల నుంచి మొదలై స్పీడీ డిస్పోజల్ జరిగితేనే దీనికి సొల్యూషన్. లేకపోతే పోలీసులని మనం ఏమనలేము, పౌరుల్ని ఏమనలేము. ఓకే. అన్యాయంగా మీకు పోలీసులు అరెస్ట్ చేస్తే దీని నుంచి బయటపడడానికి 3 మార్గాలు ఉన్నాయంటున్నారు రాజీవ్ రెడ్డి గారు. వెంటనే స్థానిక కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, లేదా సుపీరియర్ ఆఫీస్కి వెంటనే కంప్లైంట్ ఇస్తే మీరు ఆ కేసులో నిజంగా మీ పాత్ర లేకపోయినా అందులో బయటపడతారు, ఆ పోలీసుల మీద క్రిమినల్ చర్యలు ఉంటాయంటూ రాజీవ్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఈ వారం రాజీవ్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.